గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మన నన్నపనేని రాజకుమారి గారు మన స్టూడియోలోకి వచ్చారు. మేడం గారు చాలా కాలంగా టీడీపీలో ఉండి అనేక పదవుల్ని చాలా సక్రమంగా అందరి యొక్క మన్నలను పొంది నిర్వహించారు. అందులో ముఖ్యంగా ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఒక మంత్రిగా, ఒక మహిళా చైర్మన్గా మేడం గారు పదవులు నిర్వహించారు. అన్ని పదవుల్లో తన యొక్క బ్రాండ్ని ఎక్కడికి డ్యామేజ్ రాకుండా చాలా స్థిరంగా నిర్వహించారు. అదేవిధంగా అధిష్టానం యొక్క మన్నలను కూడా పొందారు. ఇప్పుడు మేడం గారు మన మధ్యలో ఉన్నారు, మన స్టూడియోలో ఉన్నారు. తన యొక్క జీవిత విశేషాలను గురించి తెలియజేయడానికి మన మధ్యలో ఉన్నారు. మేడం గారి యొక్క మాటల్లో జీవిత విశేషాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ మేడం. నమస్కారం అండి. నమస్కారం మేడం. మేడం గారు, ఇది గుర్తుకొస్తున్నాయని ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో మీ యొక్క జీవిత విశేషాలను, అంటే చిన్ననాటి నుంచి నేటి వరకు మీ యొక్క జీవిత విశేషాలను మా ప్రేక్షకులకు తెలియజేయాలి మేడం. అందులో భాగంగా మీరు ఎక్కడ జన్మించారు, మీ యొక్క నాన్నగారి స్థలం, స్వస్థలం ఎక్కడ, ఏంటనేది మా ప్రేక్షకులకు వివరిస్తారా? తప్పకుండా. మీరు మా ఇంటికి వచ్చినందుకు స్వాగతం అండి. తర్వాత మన ఛానల్లో నా గురించి మళ్ళీ చెప్పాలనుకోవటం, ప్రజలకు తెలియజేయాలనుకోవడం చాలా సంతోషంగా ఉంది. చాలా కాలం తర్వాత మళ్ళీ ప్రేక్షకుల ముందుకి వస్తున్నాను. అందుకు ధన్యవాదాలు. నేను పుట్టింది పెరిగింది గుంటూరు జిల్లా సరిపూడి గ్రామంలో, ఒక చిన్న కుగ్రామంలో. అక్కడ నేను పుట్టినప్పుడు కొంచెం పెద్ద అయినా కూడా అక్కడ స్కూల్స్ కానీ ఏ విధమైనటువంటి చదువుకోవడానికి సౌకర్యాలు కానీ ఉండేవి కాదు. ఆడపిల్లల్ని బయటకు పంపించడం ఎందుకని మా వాళ్ళు నన్ను చదివించలేదు. అయితే ఇంట్లో అమ్మ తెలుగు భాష నేర్పింది, నాయనమ్మ భారతాలు భాగవతాలు నాయనమ్మ చెప్పింది. స్వామియల్ గారిని మా ఊరి దగ్గర ఊరైన క్రీస్తు పాటలు, బైబిలు ఇలాంటివన్నీ వారు చెప్పారు. తర్వాత మన చరిత్ర, భారతం, భాగవతం, రామాయణం ఇలాంటివన్నీ కూడా నాయనమ్మల దగ్గర నేర్చుకున్నాను. అమ్మ కూడా అవన్నీ చెప్తుండేది. నా పరిజ్ఞానం అంతవరకే అప్పుడు చిన్నప్పుడు. 1900 అంటే స్వాతంత్రం వచ్చా పుట్టాను. 47 స్వాతంత్రం వచ్చింది మనకి. నేను 48 అక్టోబర్ 9 గుంటూరు కొగ్గులర్ హాస్పిటల్లో నేను పుట్టడం జరిగింది. ఓకే మేడం. మీ నాన్నగారు, అమ్మగారి పేర్లు చెప్పగలరా? మా నాన్నగారు చాపరాల వీరయ్య, మా అమ్మ పేరు చాపరాల విజయలక్ష్మి. మేము 4 సంతానం. మా అన్నయ్య మాత్రం చదువుకుని బాగా ఎన్సీసీ ఆఫీసర్గా, మ్యాథమెటిక్స్ 7వ డిపార్ట్మెంట్గా తెనాలి బిఎస్ఆర్ కాలేజీలో, అమరావతి కాలేజ్, రాజా శ్రీ వెంకటాద్రి నాయుడు కాలేజీలో అన్నయ్య జాబ్ చేసి రిటైర్ అయ్యారు. మేడం గారు, మీ నాన్నగారు ఏం వృత్తి చేసేవాళ్ళు? వ్యవసాయం చేసేవారండి. అమ్మగారు? అమ్మ హౌస్ వైఫ్. మొత్తం మీ నాన్నగారికి ఎంతమంది సంతానం? 4. 4 అంటే మా అన్నయ్య, నేను, మా తమ్ముడు, చెల్లి. అంటే 2 ఆడపిల్లలు. అవునండి. అందులో మీరు ఏ స్థానం? నేను 2. అన్నయ్య తర్వాత మీరు మళ్ళీ తర్వాత తమ్ముడు, తర్వాత చెల్లి. అవును, 4 కదా. ఈ 4 అప్పట్లో మీరున్న స్థానంలో మనీ పరంగా ఏ చూసినా అప్పుడు ప్రేమలు ఎక్కువ, మనీ తక్కువగా ఉండేది కదా? చాలా ప్రేమలు ఎక్కువేనండి. ప్రేమలు ఎక్కువగా ఉండేవి ఆ రోజుల్లో. పేరెంట్స్ ఎవరి మీద ఎక్కువ మక్కువ చూపించేవాళ్ళు? సమానంగా చూసేవాళ్ళు. వాళ్ళు వీళ్ళని ఉండేది కాదు, అందరినీ సమానంగా చూసేవాళ్ళు. ఏదైనా పండగలకి అలాంటి సందర్భంలో అన్నీ కాయ కొనిచ్చావు, చెల్లెలు కాయ కొనిచ్చావు, నాకు కొని లేదు, అలాంటి అందరూ బాగుండేవాళ్ళం. చుట్టాలంతా వచ్చేవాళ్ళు. పండగలకంతా అందరం కలిసిమెలిసి పనిచేసేవాళ్ళం. అంటే మీ అన్న చెల్లెలు, అన్న తమ్ముళ్ళ మధ్య నాకు కావాలి ఉండేవి. చిన్న గొడవలు ఉంటాయి కదా, అలాంటి సందర్భం చిన్న గొడవలు అంటే ఉండేయండి. తమ్ముడు కానీ నేను కానీ, లేదా తినే ఆహార విషయంలో కానీ, ఏదైనా కొనే విషయంలో కానీ చిన్నవి ఉండేవి. కానీ మళ్ళీ వెంటనే నేనంత పట్టుదల ఉండేదాన్ని కాదు, వాళ్ళు అట్టు ఉండేవాళ్ళు కాదు. మళ్ళీ వెంటనే కలిసిపోయేవాళ్ళం. చిన్నప్పుడు ఉంటాయి కదా సరదాగా, అంతే. ఇప్పుడు మీ మధ్య అలాంటి చిన్న గొడవలు జరుగుతున్నప్పుడు పేరెంట్స్ ఎవరికి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు? నాకన్నా చిన్నవాళ్ళు అయితే కనుక వాడు చిన్నవాడు కాబట్టి వాళ్ళ తరఫున సపోర్ట్ ఉంటుంది.
నాకన్నా పెద్ద అయితే వాళ్ళ తరఫున సపోర్ట్. అయినా అన్నయ్య మా అన్నయ్య వాళ్ళు బయట చదువుకున్నారు, మామూలు స్కూల్ లేదు కాబట్టి. ఇది చిన్నప్పుడు కదా మేడం? అవును అవును, చిన్నప్పటి నుంచే బయట ఉన్నాడు అన్నయ్య ఎక్కువ చదువు కోసం. మరి చిన్నప్పుడా? మరి చిన్నప్పుడు గుర్తులేదు. మేడం మీ నలుగురు ఏ స్కూల్లో చదివారు? నేను చదవలేదు, చెప్పాను కదా, స్కూల్ లేదు, నేను చదువుకోలేదు. అన్నయ్యలు చదివారు. అన్నయ్యలకి ఊరు పక్కలలో స్కూల్స్లో చేర్పించారు. తర్వాత అమ్మమ్మ గారి దగ్గర, పెద్దమ్మ గారి దగ్గర చదివారు. తర్వాత గుంటూరు ఏసీ కాలేజీ, ఆ తర్వాత భోపాల్లో పీజీ అని. తమ్ముడు తను కాలేజీ దాకా వచ్చి తెనాలి కాలేజీలోనే చదువు మానేసి, డిగ్రీ చేయకుండా మానేస్తాడు. అవును. చెల్లి తర్వాత మెట్రికులేషన్ చదివారు. కనీసం విద్యాభ్యాసం ఎంతవరకు చదువుకుంటారు? ఏం చదువుకోలేదు, లేదు. అమ్మ చదివించింది బుక్స్ అంతే, అన్నయ్యల బుక్స్, తమ్ముడు బుక్స్, ఆ తెలుగు, ఏదో కొంచెం ఇంగ్లీషు, కొంచెం హిందీ, అట్లా అమ్మ చదివిస్తూ ఉండేది అనమాట. సంగీతం కొంచెం అమ్మ చేసింది అంతే అంతే. నాకు చెప్పాను కదా, నాయనమ్మ అమ్మ వాళ్ళు చేశారు. అంటే ఇంట్లో పెట్టి అట్లా అంటే టీచర్ బయట నుంచి వచ్చారు, ఇక్కడ మీ అమ్మగారే టీచర్ని కూడా పెట్టారు కొన్నాళ్ళు. ఒక దళిత టీచర్ వచ్చి చెప్తుండేవాడు. అట్లాగే ఒక దళిత పాస్టర్ గారు వచ్చి కూడా ప్రార్థనలు చేసి వాళ్ళు చెప్తుండేవాళ్ళు. మరి అట్లాగే ఒక బ్రాహ్మణ అయిన విధానం ఒక టీచర్ గారు వచ్చి భాగవత భారతాలు చెప్పేవాళ్ళు. అంటే దాన్ని బట్టి మా అమ్మ కొంచెం ఆధునికమైనటువంటి భావాలు ఉన్నాయి, నేను నమ్ముతున్నాను, అనుకుంటున్నాను. అదే జరిగింది, అదే నాకు కూడా వచ్చింది అనమాట. అంటే రామాయణం, భారతం, బైబిల్ ఇవన్నీ కూడా చదువుతూ ఉండేవాళ్ళం. అలాగే ముస్లింలు ఉండేవాళ్ళు మా ఇంటికి బాగా వస్తుండేవాళ్ళు పక్క ఊరు నుంచి. వాళ్ళు కూడా రంజాన్ అని, బక్రీద్ అని అవన్నీ తీసుకొచ్చామని చెప్తూ ఉండేవాడు వాళ్ళు కూడా. అలాగే పీర్లు అని వస్తూ ఉండేవి, దాని గురించి కూడా తెలుసుకుంటుండేవాళ్ళు. అన్ని మతాల గురించి అవగాహన ఉండింది చిన్నప్పటి నుంచి. మీ బాల్యంలో ఇంట్లోనే స్టడీ మొత్తం జరిగింది కదా, బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడుకుంటాం అలాంటి ఎప్పుడైనా అనిపించిందా? బయట ఉంటారు కదా, చింతాత గారి పిల్లలు, నా పెదనాన్నగారి పిల్లలు, బాబాయ్ గారి పిల్లలు, ఇట్లా అందరూ కలిసిమెలిసి ఆడుతూ ఉండేవాళ్ళం. చెరువు గట్లకి వెళ్తుండేవాళ్ళం, పొలాలకు వెళ్తుండేవాళ్ళం, బంతి పూలు కోసుకునేవాళ్ళం, కూరగాయలు కోసుకొచ్చేవాళ్ళం. ఉంటాయండి, సరదాగా ఉండేవాళ్ళం పల్లెటూరులో. ఎప్పుడైనా బాల్యంలో మీరు స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి అన్ని గారు స్కూల్కి వెళ్తున్నారు కదా, ఏదైనా ఒక రోజు నాన్నగారిని కానీ అమ్మగారిని కానీ, నాన్న నేను కూడా స్కూల్కి వెళ్తాను అని ఏదైనా రోజు అడిగారా? ఊహదయగానే అడిగాను. ఎప్పుడైతే అన్నయ్యని స్కూల్కి పంపించారో, ఎప్పుడైతే తమ్ముడిని స్కూల్కి పంపించారో, అప్పుడే మేము ఇంట్లో ఉన్నప్పుడు 5వ క్లాస్ వరకు అమ్మ ఇంట్లోనే అది పుస్తకాలు చదివించినప్పుడు మేము కూడా స్కూల్లో చేరతామని అడిగాం. ఆడపిల్లల్ని ఊరు దాటి బయట స్కూల్కి పంపించమని చెప్పారు. ఎందుకంటే వాగులు వంకలు ఉన్నాయి, పొలాల్లోంచి వెళ్ళాలి, రోడ్డు లేదు, ఆడపిల్లల్ని పంపించడం భయం అనమాట. ఈ రోజు లాంటి ఘోరాలు అప్పుడు లేవు, అయినా కానీ ఆ రోజుల్లో భయపడ్డారు ఆడపిల్లల్ని బయటకు పంపించడానికి, అందుకని చదివించలేదు. ఆ మాట చెప్పగానే మీరు సైలెంట్ అయిపోయారు, పట్టుబట్టారా? ఏడ్చాను, వెళ్తానన్నాను, కానీ వీళ్ళు కాలేదు. ఏడ్చినా కానీ కాలేదు. కొంచెం సనాతన సంప్రదాయాల కుటుంబాలు కావటం వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళకి చదివేంట్లే ఆడపిల్లకని అనుకుని ఉండొచ్చు, తెలుగు వస్తే చాలు ఇంకెందుకు వేరే భాషలు అనుకుని ఉండొచ్చు. మీ బాల్యంలో ఇద్దరికి విద్యాభ్యాసం లేదు కాబట్టి ఇంటి సర్కిల్లో, అంటే మీ బాబాయ్, మీ పిన్నాన్న, ఈ ఫ్రెండ్ సర్కిల్లో మీకు నచ్చిన ఒక ఫ్రెండ్ గురించి చెప్పండి. అంటే అమ్మ అంటే ఇష్టం, నాన్న అంటే ఇష్టం, తాతగారు అంటే చాలా ఇష్టం. మా నాన్నగారు చిన్నప్పుడే చచ్చిపోయారు. నాయనమ్మ లేదు కాబట్టి తాతగారిని అమ్మ అత్తయ్యలు బాగా చూసుకునేవాళ్ళు. నాన్న వాళ్ళు చాలా పెట్ట కథలు చెప్పేవాళ్ళు, కొంచెం అనుభవాలు కొన్ని చెప్పేవాళ్ళు. దాని మూలంగా అంత పరిజ్ఞానం ఏర్పడింది మాకు. మంచి స్నేహితులు ఇంట్లోనే మాకు సరిపోయింది, అమ్మ తాతగారు వాళ్ళంతా. ఆ తర్వాత చిన్నాయనమ్మ, నాకు మా చిన్నాయనమ్మ గారు భాగవతం, భారతాలు అవన్నీ చదివామని చెప్తుండేది. దాని మూలంగా కొంత పరిజ్ఞానం వచ్చిందండి. లోక జ్ఞానం, పరిజ్ఞానం అంటారు కదా. చదువు లేకపోతే లేదు అనుకోకండి, చదువు లేకపోయినప్పటికీ కూడా ఈ విధమైనటువంటి ఒక ఇంట్లోని పెద్దలు ఎప్పుడైతే కొన్ని పిట్ట కథల ద్వారా, లేకపోతే కొన్ని చరిత్ర ద్వారా, కొన్ని కథల ద్వారా మాకు ఊళ్ళల్లో మీరు అన్నారు ఎలా కానీ పిచ్చుగుంట్ల వాళ్ళని వచ్చేవాడు, బుర్ర కథలని వస్తుండేవాడు, హరికథలని వస్తుండేవాళ్ళు. వాళ్ళు రకరకాలుగా బొబ్బిలి యుద్ధమని, పల్నాడు యుద్ధమని, పల్నాడు దగ్గరగా ఉంటుంది కాబట్టి మా ఊరు గుంటూరు జిల్లా కాబట్టి అవన్నీ చరిత్ర అంతా తెలుసుకునేవాళ్ళు అండి. దాని మూలంగా కొంత ఉండేది. ఇంక ఫ్రెండ్స్ అన్నారు ఇందాక మీరు అన్నారే, చింతాత గారి పిల్లలు, నాన్నగారి పిల్లలు అందరూ కలిసిమెలిసి ఆడతా పాడుతూ ఉంటారు. అంటే మీ యొక్క కష్టసుఖాలు షేర్ చేసిన ఒక ఫ్రెండ్ ఉంటారు కదా, వాళ్ళలో మీ ఫ్రెండ్
లక్ష్మక్కయ్య మా మేనత్త ఉండేది, చింతాత్ గారు అమ్మాయి, మా పెద్దనాన్న గారు అమ్మాయి శివకుమార్ ఉండేది. ఎవరితో ఎక్కువ బాండింగ్ ఉంది? అందరూ కలిసి సమానంగా చెప్పలేను అలా అని, అందరూ చుట్టాల పిల్లలు సమానం. మీకు ఏదన్నా కావాల్సినప్పుడు ముందుగా ఎవరు చెప్పేవాళ్ళు? తాతగారితోనా ఫ్రెండ్స్తోనా? అమ్మతో చెప్పేవాళ్ళు. అమ్మ ఎక్కువ, అమ్మ తర్వాత తాతగారు, తర్వాత నాన్నగారి దగ్గర భయం ఉండేది. అలా చిన్నతనంలో మీ నాన్నగారు కానీ అమ్మగారు కానీ తాతయ్య గారు కానీ మందలించిన రోజు ఉందా? కొట్టడం కానీ మందలించడం కానీ? అమ్మ ఉండేది, అటు ఇటు పరిగెడుతుండేదాన్ని ఎక్కువగా. వంట పని ఏది నేర్చుకోమని చెప్తుండేవాళ్ళు. కొంచెం వినకుండా వెళ్తున్నప్పుడు కొంచెం కొట్టేవాళ్ళు. తర్వాత మళ్ళీ నాన్నగారు ఒకరోజు మాకు ఒక టీచర్ వచ్చారు రాక ఒక చావిట్లో ఉండేవారు, అయితే పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు. ఆయనకి కూరగాయలు తెమ్మంటే కూరగాయలు తీసుకెళ్ళి ఇచ్చాము. తర్వాత మళ్ళీ బియ్యం కూడా తెమ్మంటే బియ్యం తీసుకెళ్తున్నా, ఆ బియ్యం కాస్త పారబోసాను కింద. అప్పుడు నాన్నగారు కొట్టారు. అంటే ఎవరైనా చేస్తుండేవాళ్ళం అనమాట. ఆ బియ్యం పారబోసారు కదా, అప్పట్లో టెన్షన్ ఎలా ఉంది? బాగా టెన్షన్ పడ్డాను, భయపడిపోయాను. ఆ బియ్యం ఎత్తుతూ ఉండగా నాన్నగారు వచ్చారు. ఆయన దుబారా చేసి కూర్చునే వాళ్ళు కాదు, అట్లా కొంచెం చిన్నప్పుడు మందలించేవాళ్ళు. ఇప్పుడు అమ్మగారు ఒక టీచర్గా బయట నుంచి వచ్చిన గురువులు చాలామంది మీకు లెసన్ చెప్పారని చెప్పారు కదా, వీళ్ళు ఎక్కువ శాతం చరిత్ర గురించే తెలుసుకున్నారు. చరిత్రలు అంటే రాజులు మంత్రులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లో నుంచి మీరు పొందిన స్ఫూర్తి ఏంటి? రామాయణం విన్నప్పుడు రాజనీతి నేర్చుకున్నానండి. తర్వాత భారతం విన్నప్పుడు రాజకీయం తెలుసుకున్నాను. అంటే కొంచెం ఊహ తెలిసినాకనే ఈ రెండు కూడా వినటం జరిగింది. మ్యారేజ్కి ముందు అనుకోండి, అంత చిన్నప్పుడు విన్నాను. తర్వాత కూడా మాకు 18-19 ఏళ్ళప్పుడు మ్యారేజ్కి ముందు భారతం భాగవతాలు రామాయణాలు ఇవన్నీ చదువుతున్నప్పుడు నాయన చిన్నాయనమ్మలు, తర్వాత బాగా తాతయ్య గారులు అనేవాళ్ళు గురువు గారులు అమ్మాళ్ళకు. బాపయ్య మాస్టర్ గారు ఒక ఆయన వచ్చారు, బ్రాహ్మణ ఆయన కానీ, తర్వాత స్వామియల్ మాస్టర్ గారు ఆయన బైబుల్ కానీ, ఇవన్నీ చదువుతున్నప్పుడు కొన్ని నేర్చుకున్నాం అనమాట అండి. అట్లా రాజకీయాలు అంటే ఏంటి, రాజకీయం అంటే ఏంటి, రాజనీతి అంటే ఏంటి, అసలు రాముడు ఏంటి, సీత ఏంటి, రామనాసురుడు ఏంటి, దుర్యోధనుడు ఏంటి, పాండవులు ఏంటి, కౌరవులు ఏంటి, ఇట్లా ఇట్లా ఉంటుంది కదా. కొంత దాని మూలంగా ఒక భాష మీద పట్టు వచ్చింది అనమాట, తెలుగు భాష మీద. మీరు చిన్నతనంలోనే ఈ కథలను విన్నారు కదా, ఫ్యూచర్లో సమాజ సేవ చేస్తే ఇలా చేయాలని ఆలోచన ఆ వయసులో వచ్చిందా మీకు? చిన్నప్పుడే ఉండేది. ఎలాగంటే మా ఇల్లు చివరి ఉండేది బజార్లో, చాలా చిన్న ఊరు. మా ఊరి మీదుగా వెళ్తూ ఉండేవాళ్ళు, ఎందుకంటే దారి డొంకలు లేదు. ఇటు నుంచి ఇటు రైలు ఎక్కాలంటే మా ఇళ్ళ మీదకి వెళ్ళేవాళ్ళు ఊరి మీద, అటు నుంచి బస్సు ఎక్కాలంటే ఇటు ఊళ్ళో వెళ్ళటానికి ఆ ఇళ్ళ మీదకి వెళ్తుండేవాళ్ళు. వాళ్ళకి దాహం వేసేది మధ్యలో ఎండాకాలం. వచ్చి వాకిట్లాగా అమ్మకారు మంచినీళ్ళు ఇస్తారా అంటే ఆ రోజుల్లో ఎవరు అని అడిగేవాళ్ళు. అది ఎవరు అని అడిగేవాళ్ళు. అయితే ఎవరు అడిగితే అమ్మకి లేదు అంత పట్టుదల, నాన్నకి లేదు అంటే ఆ ఫీలింగ్ మాకు లేదు. కానీ చిన్న ఆయనలో ఉన్నప్పుడు కొంతమంది ఇళ్ళలో చూసినప్పుడు, లేకపోతే మా దగ్గర పనిచేసే పాలెళ్ళని చూసి కూడా వాళ్ళు కూడా వెళ్ళి ఎవరు మీరు అంటే వాళ్ళు పలానా కులం అంటే నీళ్ళు ఇట్లా పట్టి నీళ్ళు పోస్తే తాగేవాళ్ళు. అది నాకు నచ్చేది కాదు చిన్నప్పుడు, ఎందుకు అట్లా అని. తర్వాత ఇంకెవరు అడిగితే చొంబి ఇచ్చేవాళ్ళు, ఇంకొకళ్ళు ఎవరు అడిగితే గ్లాస్ ఇచ్చేవాళ్ళు. అంటే వాళ్ళ యొక్క కులాన్ని బట్టి ఉండేది. కొంచెం రోజులు పోయినాక అది మేము కానీ పిల్లలు కానీ నాన్న కానీ అమ్మ కానీ వాళ్ళకి ఇష్టం లేదు అసలు. ఆ నాయనమ్మల తరం అయిపోయినాక మా పిల్లలకు వచ్చేనాటికే అన్నీ మారిపోయినాయి, మనతో పాటు సమానమే అన్నట్టు. వాళ్ళకి మామూలుగా నీకింటోకి తింటూ పళ్ళాలు. అదే మీ నాయనమ్మ తాతయ్యల నుంచి అలాంటి మైండ్ సెట్ మీకు రాకుండా ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒకే ఒక్కటి అనుభవం, ఎక్కువ చెప్పలేను కానీ నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు. ఇంకొక అంటే నాకు 17-18 ఏళ్ళు ఉండొచ్చు. అప్పుడు నేను నిద్రపోతుంటే బయట నుంచి కొంచెం శబ్దాలు కొంచెం అట్లా వినిపించింది. తాతయ్య ఎవరు వచ్చినట్టున్నారు, నా పొద్దుపోయింది కదా, బయటకి ఎప్పుడు పడితే అప్పుడు తలుపులు ఎవరు తీసేవాళ్ళు కాదు. అయినా కానీ కిరోసిన్ దీపం పెద్దది చేసి బయటకు వెళ్ళాను. అంటే నేను ఒక్కదాన్ని కాదు, తాతయ్య తలుపు తీస్తే. ఆ బయటకు వెళ్ళినప్పుడు ఆ అరుగు మీద ఒక ముసలాయన పడుకుని ఉన్నాడు. ఎవరయ్యా అంటే బాటసారినమ్మ అన్నాడు. మా తాతగారితో చెప్పాడు, కోడలు తగాదా పెట్టుకుని వెళ్ళగొట్టిందంట పక్క ఊళ్ళో,
ఈ పక్క ఊళ్ళో వాళ్ళ అమ్మాయి ఉంది కాబట్టి వెళుతున్నాడంట, చీకటి పడిందంట, దారి కనిపించట్లేదంట, దాహం వేస్తుందంట, ఆకలి వేస్తుందంట అన్నాడు. చాలా జాలేసింది ఆ చిన్న వయసులో నాకు. మా తాతయ్య కూడా మంచినీళ్ళు తెచ్చివమ్మ, అయ్యా ఆకలి వేస్తున్నా, అట్లయితే లోపలికి వెళ్ళి అన్నం ఉంటే చూడమ్మా, అమ్మని లేపి అప్పుడు అన్నం కలిపి మజ్జిగ ఉప్పు వేసి కొంచెం పెరిగి వేసి కలిపి తీసుకొచ్చి పెట్టాను. అన్నం తిన్నాడు. అప్పుడు కూడా నా గుర్తు పళ్ళెమిచ్చినట్టు గుర్తులేదు. అప్పుడు కూడా తను చేతిలో పెట్టాను అనుకుంటా, తిన్నాడు. మంచినీళ్ళు ఇచ్చాము, తాగాడు. తర్వాత పడుకోవడానికి దుప్పటి ఇవ్వలేదు. దుప్పటి ఇవ్వడానికి భయపడ్డా, ఇంట్లో కోపడతారు ఇవ్వాలనిపించింది నాకు. అప్పుడు గౌతం పట్టాలు ఇచ్చాను 2. ఒక గౌతం పట్ట కప్పుకుని ఒక గౌతం పట్ట పక్కకు వేసుకుని ఆయన పడుకుని నిద్రపోయి తెల్లారి మళ్ళీ కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు. అది జీవితంలో ఎప్పుడు మర్చిపోలేదు. బాటసారి బయట పడుకుని ఉదయాన్నే వెళ్ళారు కదా మేడం, దాని నుంచి మీరు ఏం నిర్ణయించుకున్నారు జీవితంలో ఇలా ఉండాలి అని? ఒక ఏ కోడలు కూడా మామగారిని అట్లా తిప్పలు పెట్టకూడదు. తన కొడుకింట్లో నుంచి కూతురింటికి వెళ్ళే పరిస్థితి ఏ తండ్రికి కూడా రాకూడదు. తర్వాత ఎవరైనా బాటసారులు ఇంటి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ దప్పికి తీర్చడం మన ధర్మంగా నేను భావించా. ఖచ్చితంగా మన చేతనైంది మనకి కాస్త మంచినీళ్ళు ఇవ్వడం, లేకపోతే మజ్జిగ ఇవ్వడం, లేకపోతే ఇప్పుడైతే కాఫీలు టీలు ఇస్తాం అనుకోండి, ఏదైనా కథ ఆకలేసిన వాడికి అన్నం పెట్టడం, ఆ మాత్రాన చేయగలిగితే మనలో మానవత్వం ఉన్నట్టు ఉంటుంది. మానవత్వం మనుషులు మనం ఉన్నాం అంటే మాటలు చెప్పే ఏమంటారు నోటికన్నా చేతల్లో మనం చేయడం గొప్ప సంగతి కదా అని భావించారు. ఆ బాటసారికి దుప్పట కానీ అలాంటివి ఏమి ఇవ్వకుండా గౌతం ఇచ్చారంటున్నారు. ఆచార వయసులో భయం వేసింది. గౌతం ఇస్తే దుప్పటి ఇస్తే తిడతారు. మీ యొక్క ఫీలింగ్ బాధేసింది. ఏదో ఒకటి నిలిచాను కదా. అతను సంతోషపడ్డాడు. ఒకటి రాళ్ళ అరుగులమాయి, ఒకటి కింద వేసుకున్నాడు, ఒకటి కప్పుకున్నాడు, చూశాను. మళ్ళీ 2 గోతాలు మడతపెట్టి ఇచ్చి వెళ్ళిపోయాడు. నేను దుప్పటి ఎందుకు వెళ్ళిపోయాను ఇప్పటికీ బాధపడతా, పెద్దలు తిడతారని. ఆ యొక్క మాటని మీ నాయనతో ఖచ్చితంగా తెల్లారి చెప్పాను. నేను రాత్రి కూరన్నం పెడదాం అనుకున్నా, ఇంట్లో కూర లేదు, మజ్జిగన్నం పెట్టాను. రాత్రి దుప్పటిద్దాం అనుకున్నా, మీరు తిడతారని ఇవ్వలేదు అంటే అమ్మ దుప్పటి ఇవ్వాల్సిందే అని చెప్తున్నారు. నేనన్నా పొరపాటు చేస్తాను, ఇక నుంచి అట్లా చేయను. ఆ తర్వాత ఎంతోమందికి కొన్ని వేల వందలు నాన్నప్రేమ రాజకుమారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని వేల వందల మందికి పేదవాళ్ళకి దుప్పట్లు పంచాను. మీకు మ్యారేజ్ ఏ సంవత్సరం అయింది మేడం? 68లో. 68 కదా. ఇంట్లో మ్యారేజ్ చేస్తామని ఎప్పుడు చెప్పారు మీతో? ఎలా సంప్రదించారు? అంటే నాకు 19 వచ్చిన దగ్గర నుంచి అమ్మ చిన్న ఆయనమ్మలు సంబంధాలు చుట్టం మొదలెట్టారు. పిల్లల్ని అడగడం అదేమి ఉండదు, పెళ్లి చేయాలనుకోవటం అట్లా. తర్వాత నాయనమ్మలు ఏ సంబంధాలు తీసుకొచ్చారు బంధువులు అది. నేను వద్దన్నా, చదువుకున్నాడు కావాలి. నువ్వు చదువుకున్నావా? నీ చదువుకున్నాడు ఎక్కడి నుంచి వస్తారు అని అన్నారు. కోపం వచ్చి తిరగబడ్డాను. మీరే చదివించలేదు నన్ను, మీరు చదివించకుండా నన్ను చదువుకోవద్దన్నారు, చదువుకుంటాను చేసుకుంటానంటే ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు. నా చదువు లేకపోవడం అవరోధం అయినప్పుడు నన్ను ఎందుకు చదివించలేదు మీరు అని చెప్పి గట్టిగా పోట్లాడాను. తర్వాత కాలక్రమంలో అవును, తర్వాత కాలక్రమంలో ఇంకా కొద్ది రోజులు పోయిన తర్వాత ఇక 19 ఏళ్ళు నిండింది. ఇక్కడ మా అన్నయ్య లెక్చరర్గా వచ్చాడు తెనాలికి. ఇక్కడ విఎస్ఆర్ అనే పేరు కాలేజ్. మేము బంధువులు కూడా ముకుందరావు గారు ఈ ఇంటికి మా అన్నయ్య వాళ్ళు వస్తుండేవాళ్ళు. అన్నయ్యలతో పాటు నేను కూడా వచ్చేదాన్ని. అక్కడ వీళ్ళతో పరిచయం ఏర్పడింది, చుట్టాలి అంతకుముందు. అప్పుడు ముకుందరావు గారిని చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ముకుందరావు గారేమో వాళ్ళ చెల్లెళ్ళకి పెళ్లి కావాలని చెప్పి అయిన తర్వాత అన్నారు. ఏదేమన్నా కానీ ముకుందరావు ఒప్పుకున్నారు. ముకుందరావుతో నా వివాహం జరిగింది. ముకుందరావు గారితో మీకు లవ్ మ్యారేజ్ అని చెప్పొచ్చా లేక అరేంజ్ మ్యారేజ్ అని చెప్పొచ్చా? అన్నయ్య ముందు మాట్లాడితే ముకుందరావు గారు నేను ఇప్పుడు చేసుకోను, మా చెల్లెళ్ళు పెళ్లి చేయాలి, తమ్ముళ్ళని చదివించాలి, పెద్ద కుటుంబం మాది అన్నారు. పెద్ద కుటుంబం అయినా మా చెల్లెలు ఇష్టపడుతుంది, మేము ఇష్టపడుతున్నాం, చేయాలి అని చెప్పి అన్నారు. అప్పుడు నన్ను చూసిన తర్వాత, నా యాక్టివ్గా చూసిన తర్వాత మా ఇంట్లో పెద్ద కుటుంబంలో కలిసిపోతుంది ఉంటుంది, ఈ అమ్మాయి భావాలు నాకు నచ్చినాయి అని ముకుందరావు కావాలనుకుని నేను కావాలి కాబట్టి ఒక రకంగా లవ్ మ్యారేజ్, ఒక రకంగా అవునండి. ఒక రకంగా అన్నయ్య ప్రపోజ్ చేశాడు కాబట్టి ముందు
నేను దానికి ఒప్పుకున్నాను. ప్రపోజల్ 2. ఫస్ట్ లవ్ ప్రపోజ్ మీ ఇద్దరులో ఎవరు చెప్పుకున్నారు? అలా చెప్పుకోకుండా ముగిసిపోయిందా? సార్తో ఎందుకు మీరు చెప్పారా? చెప్పలేదు, మా ఆయనతో చెప్పి సాహసం చేయలేదు. ఆయనతో చెప్పే సాహసం చేయలేదు. మా అన్నయ్య నన్ను అడిగాడు, మా అన్నయ్యకి నేను చెప్పాను, నేను ప్రపోజల్స్ ఓకే. అయితే అన్నయ్య వెళ్ళి మా చెల్లికి ఇష్టం చెప్పారు, ఆయన ఒప్పుకోలేదు ముందు, తర్వాత ఒప్పుకున్నారు, మ్యారేజ్ అయిపోయింది. అంటే మీ ఇద్దరు లేకపోతే విడిగా ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు కానీ బయటకి మ్యారేజ్ అయిపోయిన తర్వాతేనా నిన్ను ఇలా అనుకున్నాను, నిన్ను ఇలా అడుగుదాం అనుకున్నాను అని మైండ్లో ఉండిద్ది కదా చూసినప్పుడు, పరిచయాలప్పుడు, కానీ అడగలేకపోతారు, ధైర్యం చేయలేకపోతారు. అలాంటి సన్నివేశం ఏం జరిగిందా? కొందరు చాలా నిదానం, నేను చాలా స్పీడ్ కాబట్టి కొన్ని విషయాల్లో ముకుందరావు గారు బాగుండేవాళ్ళు. కాకపోతే రాజకీయాల్లోకి వస్తారని కానీ ఆయన ఊహించలేదు పాపం. మరి చాలా రాజకీయాల్లో ముందు ఉన్నాము, పిల్లలు పుట్టారు, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను, కొంచెం ఇబ్బంది లేక వాళ్ళకి. కాబట్టి ఎవరేంటనేది కాదు కానీ ఇద్దరి మీద పరస్పర ప్రేమ ఉంటుంది. ఇద్దరం కూడా ఇద్దరి యొక్క దాంపత్య జీవితంలో మర్చిపోలేనటువంటి కష్టాన్ని ఏమైనా ఎదురైనాయా మీ లైఫ్లో? పిల్లలంతా కూడా నాతో బాగుంటారు. అంటే మా ఆడపడుచులు మరుదులు వాళ్ళంతా, మా మామగారు వాళ్ళంతా కూడా చాలా మంచివాళ్ళు, అత్తగారు చాలా మంచి ఆవిడ, అందరూ బాగుండేవాళ్ళం. తర్వాత మా ఆడపడుచుల పెళ్ళిళ్ళు కూడా నేను ఒకళ్ళకి అయింది, నేను వచ్చేటప్పటికి పెళ్లి చేయటం. వీళ్ళు 8 మంది, ముకుందరావు గారు వాళ్ళు 4 అమ్మాయిలు 4 అబ్బాయిలు. ఆ తర్వాత మా చిన్న మరిదికి ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు సర్వీ కట్టి ఇప్పుడు యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ఆ ఇంట్లో ఉంటారు ఆయన. ఆంధ్ర బ్యాంక్ ఏజీఎంగా చేశారు. ఆయనకి నడుముకి దెబ్బతిని నడవలేని పరిస్థితి వచ్చింది. అది ట్రాజడీ. అది మీ ఫ్యామిలీలో ఓ ట్రాజడీ అండి. సంతోషకరమైన విషయం. సంతోషకరమైన విషయం, మమ్మల్ని అంతా బాగా చదువుకున్నారు, అందరూ పెళ్ళిళ్ళైనాయి, అందరం ఇక్కడే ఇల్లు కట్టుకున్నాం, అందరం కలిసిమెలిసి ఉంటాం. విభేదాలు ఉంటే ఏమీ లేవు. దగ్గరే 2 ఇళ్ళు మా మరిదిలు, అక్కడే ఇంకొక మరిది గారు, 4 ఇక్కడ ఉంటాము, అందరూ బాగానే ఉంటామండి, సంతోషంగా. మీ ఫ్యామిలీలో ఎవరు పెద్దగా ఉంటారు? అంటే ఎవరి మాట ఎక్కువ వింటారు అందరూ? తప్పకుండా ఇప్పుడు ఎవరి ఇష్టాలు వాళ్ళే కదా ఇళ్ళు. అయినా కూడా మా అన్నను అడుగుతారు, నాతో బాగుంటారు, గౌరవిస్తారు, వాళ్ళ అన్నయ్యలతో కూడా గౌరవిస్తారు, సంతోషం. అది ఇటువరకు కాలంలో ఎక్కువ శాతం పెద్దోళ్ళ మాట వింటూ ఉంటారు. అవునండి. ఇప్పుడు కూడా పాటిస్తున్నారా? ఇప్పటికి కూడా వాళ్ళంతా గౌరవంగా ఉంటారు. మేమంటే చెప్తారు, పెద్ద కూడా చెప్తారు, ఏ సమస్య వస్తే మీతో బాగానే ఉంటారు వాళ్ళంతా. అట్లాగే మేము కూడా పెత్తనం ఏం చేసి చలాయించాలని కానీ కాలం బట్టి మీరు కూడా మాకేం ఆస్తిపాస్తులు పెద్దగా వ్యాపారాలు కానీ పెద్దగా ఏంటంటే అసలు వ్యాపారం కానీ అట్లాంటివి లేదు. కాబట్టి ఎవరు ఉద్యోగాలు వాళ్ళవి, ఎవరు పెన్షన్లు వాళ్ళవి, ఇక అందరం ఎవరి కాళ్ళం బాగానే ఉంటాం. ఏదైనా ఒకరికో పరస్పర సహకారం ఎవరికైనా ఉంటుంది, అందరం సాయం చేస్తాం, మంచిగానే ఉంటాం అందరం కూడా. ఓకే మేడం, మీ దాంపత్య జీవితం కానీ ఫ్యామిలీ జీవితం కానీ చాలా మంచిగా సాగుతుంది. ఈ క్రమంలో మీరు రాజకీయంలోకి వెళ్ళాలి అన్న ఆలోచన ఎలా స్టార్ట్ అయింది? రాజకీయాల్లోకి వెళ్ళాలన్న ఆలోచన ఎట్లా అయిందంటే, నేను చిన్నప్పుడే మా ఊళ్ళో ఉన్నప్పుడే రాజకీయాల పట్ల ఆసక్తి ఏర్పడింది నాకు. నేను చెప్పాను కదా, ఇంట్లో ఎవరన్నా వస్తే వాళ్ళకి అక్కడ ఏమంటారు భిక్ష వేయటం అలాంటివన్నీ కూడా అలవాటు అయిందని చెప్పాను కదా. వాళ్ళు ఈ సోది చెప్పేవాళ్ళు, లేకపోతే బైరాగులు, లేకపోతే కాటిపాపలు, లేకపోతే ఇంకెవరన్నా ఈ సిద్ధాంతాలు అని చెప్పుకునేవాళ్ళు. నేను రాజకీయాల్లోకి వస్తానని, మంచి పదవి వస్తుందని చెప్పేవాళ్ళు. ఏంటో మ్యారేజ్కి ముందే చెప్తుండేవాళ్ళు. నవ్వుకుంటే ఏదైనా వాళ్ళు పక్క నుండి కూడా చూసిన అవి ఏంటి రాజకీయాల్లోకి వస్తుందా అనుకునేవాళ్ళు. నువ్వు ఎక్కుతావు, జెండా కారు ఎక్కేస్తావు, లైట్ కారు ఎక్కేస్తావు, ఇట్లా చెప్తుంటాడు. ఎందుకు చెప్తున్నారా అనుకునేదాన్ని. అయితే ఇంట్లో నాన్నగారు సర్పంచ్గా చేయటం, తాతగారు అంతకుముందు 37 సర్పంచ్గా చేయటం, మా తాతగారు ఇంకొక ఆయన రావుబొద్దూరు కొసరాజు రామయ్య చౌదరి గారిని, ఆయన జస్టిస్ పార్టీలో ఉండి ఆయన కూడా జిల్లా బోర్డు తాలూకా బోర్డు మెంబర్ చేయటము. తర్వాత ఇంకా చుట్టాలు బంధువుల్లో కూడా చాలామంది ఎమ్మెల్యేలుగా ఉండటము, స్వాతంత్ర సమరయోధులుగా ఉండటము, బంధువుల్లో కూడా ఇలా వాళ్ళని చూస్తా అట్లాగా కొంచెం రాజకీయాల పట్ల ఆసక్తి ఏర్పడింది. తెనాలి వచ్చిన తర్వాత నన్నపనేని వెంకట్రావు గారు, ఇప్పుడు మీరు చూశారు కదా కాలేజీ కట్టింది ఆయన. జంపర్ షుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు ఏదో మూతపడింది అనుకోండి, ఆ ఫ్యాక్టరీ కట్టి ఆయన వెంకట్రావు గారు ఉండేవారు ఇక్కడ. మా చిన్నమ్మ గారు అవుతారు. ఆయన ద్వారా రాజకీయాల్లోకి వచ్చానండి, క్రియాశీల రాజకీయాల్లోకి. అయితే ఇంతకుముందు ఇక్కడ తెనాలికి రాకముందు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు
ఇక నాయుడుగూడ అనే ఒక ఊళ్ళో మా పెద్దమ్మ గారు ఉండేవారు. ఓకే మేడం. అక్కడికి నేను వెళ్ళినప్పుడు అక్కడ మా పెద్దనాన్నగారు రాజకీయాలు ఉండేవారు. ఓకే. అట్లా రాజకీయ నాయకులు వాళ్ళ ఇంటికి వస్తుండేవారు. అక్కడ కొన్నాళ్ళు నేను ఉన్నాను మ్యారేజ్కి ముందు. అట్లా రాజకీయాల అవగాహన ఏర్పడింది. అదీగాక చిన్నప్పుడే మా బాబాయిలు కొంతమంది చింతాత గారు అబ్బాయిలు వాళ్ళు ఓకే. ఈ వీక్లీస్ తెప్పించేవాళ్ళు. పత్రికలు వచ్చాయండి మా ఊరికి ఆ రోజుల్లో. అరే. ఆంధ్రప్రభ ఉండింది, ఆంధ్ర జ్యోతి ఉండింది, ఓకే. కృష్ణా పత్రిక ఉండింది. కృష్ణపట్నం. అప్పుడు ఇప్పుడు కృష్ణపట్నం లేదు కదా. లేదు, ఓకే. అప్పుడు ఉండిందండి. బాబాయిలు తెచ్చారు తల ఒకటి. తర్వాత నాయుడుగూడ వెళ్ళినాక పెదనాన్నగారి ఇంటి దగ్గర నావల్స్ ఎక్కువ చదవటం, ఓకే. బుక్స్ చదవటం, ఓకే. వీక్లీ చదవడం ఇవన్నీ ఉంటాయండి. ఈ రాజకీయంలోకి రావాలనే ఆలోచన మీతో ఎవరు సంప్రదించారు? లేదా మీరే వెళ్ళి అడిగారు? పెదనాన్నగారి ఇంటి దగ్గర నాయుడుగూడలో మొదలైనటువంటి రాజకీయ అవగాహన సరిపూడిలో మా ఇంట్లో చుట్టాలు పక్కాల్లో రకరకాల పదవులు చేసిన వాళ్ళ ముందు నేను రాజకీయాల్లోకి వస్తే ఆ చిన్న వయసులో అనుకోవడం, తెనాలు వచ్చాక రాజకీయ మీటింగులకు వెళ్ళడం, సమైక్య ఉద్యమంలో పాల్గొనడం. వెంకట్రావు గారు ప్రపోజ్ చేశారు నాకు, నీకు రాజకీయాలంటే ఆసక్తి ఉందా అని. అవునన్నా. అయితే ఆయన కొన్ని బుక్స్ ఇచ్చాదామన్నారు. ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ గురించి, ఇందిరాగాంధీ గురించి, మహాత్మా గాంధీ గురించి, లోకనాయక జయప్రకాష్ నారాయణ గురించి, ఇలాగా. వారితో పాటే నాకు ఒక రావెల సోమయ్య గారు, రావెల అరుణ్ గారు సోషలిస్ట్ భావాలు కలిగిన వారి స్నేహితులు నాకు సన్నిహితులై వాళ్ళ ద్వారా కూడా కొంత అవగాహన. వెంకట్రావు గారి ద్వారా వచ్చిన అవగాహన మళ్ళీ వాళ్ళతో షేర్ చేసుకోవడం. తర్వాత ముకుందరావు గారు కూడా రాజకీయాలు బయట లేకపోయినా కొన్ని మాట్లాడే పద్ధతులు కానీ, అలాగే మా నాన్నగారు ఇంట్లో పల్లెటూరులో ఉన్నప్పుడు కూడా వ్యవసాయదారుడైనప్పటికీ కూడా అక్కడ కూడా ఆయన కూడా రాజకీయాలు పేపర్లు చదివి మాట్లాడటం కానీ కొంచెం చిన్నప్పటి నుంచే ఆ ధోరణి అలవాటు అయింది అనమాట. ఈ రాజకీయాల్లో కావాలి ఇంట్రెస్ట్ ఉందని చెప్పగానే మీకు బుక్స్ ఇచ్చారు కదా, చదివారు. ఆ బుక్స్ నుంచి మీరు ప్రేరణ పొందిన ఒక బుక్ పేరు చెప్పండి, లేకపోతే ఒక సన్నివేశం. మహాత్మా గాంధీ గురించి చూసినప్పుడు ఆయన ఇంత చిన్న వయసులో మరి ఆ విధంగా ఇతర దేశాలకు వెళ్ళటము, వాళ్ళు అవమానించినా కూడా తట్టుకొని నిలబడటము, చాలా సింపుల్గా ఉండటము, ఆయన వస్త్రాధారణ కానీ ఆయన యాక్టివిటీ కానీ అదొక ఆకర్షణ అండి. తర్వాత ఇందిరాగాంధీ గారి గురించి అదొకటి. తర్వాత జయప్రకాష్ నారాయణ గారు, లోకనాయక్ జయప్రకాష్ నారాయణ గారి గురించి, ఇవన్నీ కూడా లోహియా గురించి కానీ నాకు అందరి విషయాల్లో ఎవరైతే చదివామో ఏదో ఒక సంఘటన ప్రభావితం చేస్తుంది అనమాట మనల్ని. అంటే సంఘసేవ భావం వైపు, ప్రజా సమస్యల పట్ల అవగాహన. ఉదాహరణకి నన్నపనేని వెంకట్రావు గారు నాకు ప్రేరణ ఆయనండి ఎక్కువగా ఆయన. తర్వాత ఎన్టీఆర్ గారు, ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఒక నటులుగానే కాకుండా సమాజ సేవ, సంఘ సేవ, రైతు ఇవన్నీ కూడా బాధలు ఇవన్నీ కూడా తన చిత్రాల ద్వారా చూపిస్తే, అక్కినేని నాగేశ్వరరావు గారి సాంఘికంలో సినిమాల్లో అనేక సమస్యలు ఆయన ఆ సినిమాల్లో చూస్తే సినిమాల ద్వారా కొంత అవగాహన. తర్వాత వెంకట్రావు గారు బీసీ సదస్సులు పెట్టి, ఎస్సీ సదస్సులు పెట్టి, ఎస్టీ సదస్సులు పెట్టి, తర్వాత ఆయన రైతు సదస్సులు పెట్టి, రకరకాల సదస్సులు పెట్టి ఆయన ఒక సమైక్య ఉద్యమని, ఈ రాష్ట్రం కలిసి ఉండాలి, ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తుందండి. అట్లా రాజకీయాల్లోకి వెళ్ళాలి అని ఆలోచించినప్పుడు వెంకట్రావు సార్ మీకు బుక్స్ ఇచ్చి ఆ బుక్స్ని మీ ప్రేరణగా ఎదగటానికి ఆ బుక్స్ అన్ని ఉపయోగపడింది. మీటింగ్లో మాట్లాడించేవారు, చాలా మీటింగుల్లో, రాజకీయ మీటింగ్లో మాట్లాడేవాళ్ళం. ఉపయోగపడ్డాయి. ఉపయోగపడిన తర్వాత వెంకట్రావు గారు మరణించిన తర్వాత నేను అట్లా ఉండిపోయాను. ఇది ఏం చేయాలా ఏంటి, ఆయన పోయారు మా గురువు గారు, ఎట్లానా అని. సరే ఇంట్లో పని చేసుకుంటా, అప్పుడు ఏదో ఆడపిల్లలు హాస్టల్ తను ట్యూషన్ చెప్పేవారు, వీళ్ళకి ఎట్లా ఏం చేయాలనుకుని అట్లా ఏం చేద్దామని ఆలోచనలో అటు ఇటు కాని పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు ఎన్టీఆర్ గారితో పరిచయం ఏర్పడింది. ఆ ఎన్టీఆర్ గారితో పరిచయం ఏర్పడి ఆయన సినిమాలు కొన్ని ప్రభావితం చేశాయి వారి యంకుడి ద్వారా. ఎన్టీఆర్ గారిని అంటే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టకముందే ఆయనతో పాటు ఒక వేదిక మీద మాట్లాడాను. నేను ఒక వేదికలో కూర్చున్నాను. ఒక వేదిక అంటేనేమో లక్ష్మీ టాకీస్ ఇనాగ్రేషన్కి వచ్చి ఇక్కడ తెనాల్లో ఆ వేదికలో ఉన్నాను ఆయనతో పాటు. తర్వాత ఒక వేదిక మీద కూర్చుంది ఎప్పుడు అంటే, ఆ తర్వాత పింగళి వెంకటరామరెడ్డి హాల్ ఉండేది హైదరాబాద్లో, ట్యాంక్ బండ్ కింద. ఆ హాల్లో విశ్వశాంతి విశ్వేశ్వరరావు గారు నేను వారి యంకుడు, ఆయన నగర సత్యం సినిమా తీస్తే డాక్టర్ పాటిపల్లి దక్షిణామూర్తి గారు, తెనాలి డాక్టర్ గారు, ఆయన
ఆ సినిమాని ప్రదర్శించి అందరికి చూపించారు. దాని అవార్డు వచ్చింది. ఆ సినిమాకి అవార్డు వచ్చిన సందర్భంలో ఇక్కడికి అతిథులు వచ్చారు. దక్షిణామూర్తి గారు పిలిచారు, వారు వచ్చారు. విశ్రాంతి విశ్వేశ్వరరావు గారు, జైహింద్ సత్యం గారు, ఏడిది నాగేశ్వరరావు గారు, వీరే కాకుండా శ్రీశ్రీ గారు మా ఇంటికి వచ్చారు, పైన కూర్చున్నారు. శ్రీశ్రీ గారితో పాటు చాలామంది వచ్చారు. ఆయన కూడా వచ్చారు పైకి. పైన టిఫిన్లో ఎన్ని పెట్టు ఏర్పాటు చేశాను. తర్వాత అదే నగర సత్యానికి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఆ పింగళి వెంకటరామరెడ్డి హాల్లో ఒక సభ ఏర్పాటు చేసి విశ్వేశ్వరరావు గారు ఎన్టీఆర్ గారితో పాటు నన్ను మాట్లాడటానికి పిలిచారు. అప్పుడు అక్కడికి వెళ్ళాను. అక్కడ చల్లా కొండయ్య గారు, జడ్జి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. వారంత పుల్లయ్య గారు, సి పుల్లయ్య గారు, వారితో పాటుగా ఎన్టీ రామారావు గారు స్టేజ్ మీద కూర్చుని ఉన్నారు. నేను భయపడిపోయాను. ఆయన స్టేజ్ మీద కూర్చుని కింద కూర్చున్నా. నన్ను మాట్లాడుకున్నారు. రాజకీయానికి రాలేదు. ఆ సినిమా ఫంక్షన్కి వచ్చారు. వాళ్ళు బావా ఈ అంకుడు ఫంక్షన్కి వచ్చారు. నేను ఒక అతిథిగా నన్ను పిలిచారు. ఇక్కడ మాట్లాడింది విని బాగా నచ్చి విశ్వేశ్వరరావు అక్కడ కూడా పిలిచారు అనమాట ఎన్టీఆర్ తరఫున. ఇక్కడ శ్రీశ్రీ గారి సరసన నుండి మాట్లాడడానికి అవకాశం వస్తే అక్కడ ఎన్టీఆర్ గారి తరఫున మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు విశ్వేశ్వరరావు. అక్కడ అప్పుడు ఎన్టీఆర్ గారి పక్క నుండి మాట్లాడాను. నేను మాట్లాడింది ఆయనకు బాగా నచ్చినట్టుంది. కొద్ది రోజులకి మీటింగ్ పెట్టి విశ్వేశ్వరరావు గారితో చెప్పి, నువ్వు ఆ రోజున మీటింగ్ పిలిచావు కదా, ఆ సన్నగా బక్కగా ఉంటుంది, ఆమె పేరు రాజకుమారి, పిలిపించండి అని. ఈ లోపల నా పేరు పిలవమని ఆయన చెప్తే ఆయన ఇంకెవరకు పురమాయిస్తే వాళ్ళు వెళ్ళి అప్పటికే తెలుగుదేశం పార్టీ పెట్టబోతున్నారు. ఆయన ఏదో పార్టీ కోసం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎవరో నెల్లూరు నుంచి ఇంకో రాజకుమారి లాయర్ని తీసుకొచ్చి, ఈమె కాదు, ఆమె సన్నగా పొడుగ్గా ఉంటారు, ఆమె తెనాలి అని చెప్పారు కనుక్కోమని. అప్పుడు పిలిపించారు. విశ్రాంతి విశ్వేశ్వరరావు గారు పిలిపించారు. తుర్లపాటి సత్యనారాయణ గారిని, తుర్లపాటి కుటుంబరావు గారి తమ్ముడు ఉండేవాడు ఆయన దగ్గర. ఆ సత్యనారాయణ గారి తమ్ముడు ఒక ఆయన ఇక్కడ మా కాలేజీలో పనిచేసేవాడు. వారి ద్వారా నాకు కబురు పంపారు రమ్మని. అప్పుడు నేను, మన్నయ్య, మా హస్బెండ్ ముకుందరావు వెళ్ళాం ఎన్టీఆర్ దగ్గరికి, రామకృష్ణ సినీ స్టూడియోకి. అప్పుడు పిలిచి, అమ్మ రాజకీయాల్లోకి రావడం ఇంట్రెస్ట్ ఉందా, మీరు రావాలి, మీరు తెనాల్లో కూడా మిమ్మల్ని చూశాను, అప్పుడు ఆ రోజు మీరు వచ్చారు, తప్పకుండా రావాలి అని చెప్పి పిలిచి నాకు సీట్ ఇస్తానని చెప్పారు. తెనాల్లో మీటింగ్ పెట్టా అని పార్టీ పెట్టినప్పుడు లక్ష్మీ టాకీస్లో బాగా సక్సెస్ అయింది. తెనాలి సీట్ ఇస్తున్నాను అన్నారు. అది రాలేదు. పోయి సత్తనపల్లిలో పోటీ చేశా. రాజకీయాల్లోకి వెళ్ళాలి అని ఆలోచించినప్పుడు వెంకటరావు సార్ మీకు బుక్స్ ఇచ్చి ఆ బుక్స్ని మీ ప్రేరణగా ఎదగటానికి ఆ బుక్స్ అన్ని ఉపయోగపడింది. మీటింగ్లో మాట్లాడించేవారు. చాలా మీటింగుల్లో, రాజకీయ మీటింగ్లో మాట్లాడేవాళ్ళం. ఉపయోగపడ్డాయి. ఉపయోగపడిన తర్వాత వెంకటరావు గారు మరణించిన తర్వాత నేను అట్లా ఉండిపోయాను. ఇది ఏం చేయాలా ఏంటి, ఆయన పోయారు మా గురువు గారు, ఎట్లానా అని. సరే ఇంట్లో పని చేసుకుంటా, అప్పుడు ఏదో ఆడపిల్లలు హాస్టల్ తను ట్యూషన్ చెప్పేవారు. వీళ్ళకి ఎట్లా ఏం చేయాలనుకుని అట్లా ఏం చేద్దామని ఆలోచనలో అటు ఇటు కాని పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు ఎన్టీఆర్ గారితో పరిచయం ఏర్పడింది. ఆ ఎన్టీఆర్ గారితో పరిచయం ఏర్పడి ఆయన సినిమాలు కొన్ని ప్రభావితం చేశాయి వారి యంకుడి ద్వారా. అంటే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టకముందే ఆయనతో పాటు ఒక వేదిక మీద మాట్లాడాను. నేను ఒక వేదికలో కూర్చున్నాను. ఒక వేదిక అంటేనేమో లక్ష్మీ టాకీస్ ఇనాగ్రేషన్కి వచ్చి ఇక్కడ తెనాల్లో ఆ వేదికలో ఉన్నాను ఆయనతో పాటు. తర్వాత ఒక వేదిక మీద కూర్చుంది ఎప్పుడు అంటే, ఆ తర్వాత పింగళి వెంకటరామరెడ్డి హాల్ ఉండేది హైదరాబాద్లో, ట్యాంక్ బండ్ కింద. ఆ హాల్లో విశ్వశాంతి విశ్వేశ్వరరావు గారు వారి యంకుడు, ఆయన నగర సత్యం సినిమా తీస్తే డాక్టర్ పాటిపల్లి దక్షిణామూర్తి గారిని, తెనాలి డాక్టర్ గారు, ఆయన ఆ సినిమాని ప్రదర్శించి అందరికి చూపించారు. దాని అవార్డు వచ్చింది. ఆ సినిమాకి అవార్డు వచ్చిన సందర్భంలో ఇక్కడికి అతిథులు వచ్చారు. దక్షిణామూర్తి గారు పిలిచారు, వారు వచ్చారు. విశ్రాంతి విశ్వేశ్వరరావు గారు, జైహింద్ సత్యం గారు, ఏడిది నాగేశ్వరరావు గారు, వీరే కాకుండా శ్రీశ్రీ గారు మా ఇంటికి వచ్చారు, పైన కూర్చున్నారు. శ్రీశ్రీ గారితో పాటు చాలామంది వచ్చారు. ఆయన కూడా వచ్చారు పైకి. పైన టిఫిన్లో ఎన్ని పెట్టు ఏర్పాటు చేశాను. తర్వాత అదే నగర సత్యానికి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఆ పింగళి వెంకటరామరెడ్డి హాల్లో ఒక సభ ఏర్పాటు చేసి విశ్వేశ్వరరావు గారు ఎన్టీఆర్ గారితో పాటు నన్ను మాట్లాడటానికి పిలిచారు. అప్పుడు అక్కడికి వెళ్ళాను. అక్కడ చల్లా కొండయ్య గారు, జడ్జి గారు, ఇంకా చాలామంది ఉన్నారు.
వారంత పుల్లయ్య గారు, సి పుల్లయ్య గారు, వారితో పాటుగా ఎన్టీ రామారావు గారు స్టేజ్ మీద కూర్చుని ఉన్నారు. నేను భయపడిపోయాను, ఆయన స్టేజ్ మీద కూర్చుని కింద కూర్చున్నా. నన్ను మాట్లాడుకున్నారు, రాజకీయాలకు రాలేదు. ఆ సినిమా ఫంక్షన్కి వచ్చారు, వాళ్ళ బావ ఈ అంకుడు ఫంక్షన్కి వచ్చారు. నేను ఒక అతిథిగా నన్ను పిలిచారు. ఇక్కడ మాట్లాడింది విని బాగా నచ్చి విశ్వేశ్వరరావు అక్కడ కూడా పిలిచారు అనమాట ఎన్టీఆర్ తరఫున. ఇక్కడ శ్రీశ్రీ గారి సరసన నుండి మాట్లాడడానికి అవకాశం వస్తే అక్కడ ఎన్టీఆర్ గారి తరఫున మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు విశ్వేశ్వరరావు. అక్కడ అప్పుడు ఎన్టీఆర్ గారి పక్క నుండి మాట్లాడాను. నేను మాట్లాడింది ఆయనకు బాగా నచ్చినట్టుంది. కొద్ది రోజులకి మీటింగ్ పెట్టి విశ్వేశ్వరరావు గారితో చెప్పి, నువ్వు ఆ రోజున మీటింగ్ పిలిచావు కదా, ఆ సన్నగా పక్కకు ఉంటుంది, ఆమె పేరు రాజకుమారి, పిలిపించండి అని. ఈ లోపల నా పేరు పిలవమని ఆయన చెప్తే ఆయన ఇంకెవరకు పురమాయిస్తే వాళ్ళు వెళ్ళి అప్పటికే తెలుగుదేశం పార్టీ పెట్టబోతున్నారు. ఆయన ఏదో పార్టీ కోసం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎవరో నెల్లూరు నుంచి ఇంకో రాజకుమారి లాయర్ని తీసుకొచ్చి, ఈమె కాదు, ఆమె సన్నగా పొడుగ్గా ఉంటారు, ఆమె తెనాలి అని చెప్పారు కనుక్కోమని. అప్పుడు పిలిపించారు, విశ్వేశ్వరరావు గారు పిలిపించారు. తుర్లపాటి సత్యనారాయణ గారిని, తుర్లపాటి కుటుంబరావు గారి తమ్ముడు ఉండేవాడు ఆయన దగ్గర. ఆ సత్యనారాయణ గారి తమ్ముడు ఒక ఆయన ఇక్కడ మా కాలేజీలో పనిచేసేవాడు. వారి ద్వారా నాకు కబురు పంపారు రమ్మని. అప్పుడు నేను, మా అన్నయ్య, మా హస్బెండ్ ముకుందరారు వెళ్ళాం ఎన్టీఆర్ దగ్గరికి, రామకృష్ణ సినీ స్టూడియోకి. అప్పుడు పిలిచి, అమ్మ రాజకీయాల్లోకి రావడం ఇంట్రెస్ట్ ఉందా, మీరు రావాలి, మీరు ఇప్పుడు తెనాల్లో కూడా నేను మిమ్మల్ని చూశాను, అప్పుడు ఆ రోజు మీరు వచ్చారు, తప్పకుండా రావాలి అని చెప్పి పిలిచి నాకు సీట్ ఇస్తానని చెప్పారు. తెనాల్లో మీటింగ్ పెట్టా అని పార్టీ పెట్టినప్పుడు లక్ష్మీ టాకీస్లో బాగా సక్సెస్ అయింది. తెనాలి సీట్ ఇస్తున్నాను అన్నారు, అది రాలేదు. పోయి సత్తనపల్లిలో పోటీ చేశా, గెలిచాను. అది సరే మేడం. ఎన్టీఆర్ గారి నుంచి మీరు కవర్ వచ్చింది కదా, కవర్ వచ్చినప్పుడు మీ ఇంట్లో యొక్క స్పందన ఎలా ఉంది? నమ్మలేకపోయారు. కాకపోతే ముగ్గురు వచ్చారు కాబట్టి చేశారు. అయితే స్పందన వచ్చింది, వెళ్ళటం జరిగింది. ఆయన ఏం అడగలేదు పాపం, ఆయన సీట్ ఇవ్వడం జరిగింది. నేను అక్కడ పోటీ చేయడం జరిగింది. ఆయన ప్రచారానికి వచ్చారు, గెలిచాను. కానీ దురదృష్టం వెంటాడి నాదెళ్ల భాస్కరరావు గారి ఇదిలో ఆ గొడవల్లో నేను భాస్కరరావు రేపు అనుకోని పరిస్థితుల్లో రావడం, ఒక పప్పులో ఏమంటారు తప్పటడుగు వేయడం రాజకీయాల్లో. దాంతో నా రాజకీయ జీవితం ఒక్కసారి అంత ఎత్తున ఎదిగిన రాజకీయ జీవితం ఢమాల్మని కిందకి పడిపోయాను. అసెంబ్లీ రద్దయిపోయింది, పదవి పోయింది, అందరితో తిట్లు, అందరూ విమర్శలు. సీట్ ఇచ్చింది ఎన్టీఆర్ గారు, గెలిపించింది ఎన్టీఆర్ గారు, ఏంటని చెప్పని చేశారు. కాబట్టి రాజకీయాల్లోకి ఎంత స్పీడ్గా వచ్చానో అంత స్పీడ్గా కింద పడ్డాను. అయితే నా జీవితం బాల్ లాంటిదని ఒక జ్యోతిష్కుడు చెప్పాడు. నిజంగా అలాంటి అంటే ఎంత బలంగా పడితే మళ్ళీ తిరిగి వస్తాను, అట్లానే అయింది. మళ్ళీ పైకి వచ్చాను. అట్లా నాదెండ్ల భాస్కర్ గారికి మీకు పరస్పరం ముఖాముఖి గొడవ, లేకపోతే అనుకోని విధంగా జరిగింది? అది గొడవ కాదు, భాస్కర్ రావు గారు బయటకు వచ్చారు. బయటకంటే ఎన్టీ రామారావు వదిలిపెట్టి తెలుగుదేశం నుంచి బయటకు వచ్చిన కొత్తలోనే. ఓకే, బయటకు వచ్చినప్పుడు అందరం రాకూడదు కదా, ఓకే ఓకే, సీట్ ఇచ్చింది ఎన్టీఆర్ గారు, రాకూడదు. కానీ మన జిల్లా భాస్కర్ గారు పరిచయం అన్నట్టు అదేటో అంతా గందరగోళం అన్నమాట. అసలు ఆ గందరగోళంలో ఏం చేస్తున్నామో తెలియనటువంటి చిన్న వయసులో తప్పటడుగులు వేసి మనం దెబ్బతిన్నాం. అదనమాట, అంతే. అంతేగాని భాస్కర్ గారి మధ్య ఇది మంచి. భాస్కర్ గారు బయటకు రావడానికి కారణం ఏమనుకుంటున్నారు? అదేదో మొత్తానికి యుగులతో వచ్చారా, లేకపోతే పరస్పరం ఇద్దరి మధ్య అవగాహన. మరి ఒకసారి అన్న ఇది తెలుగుదేశం పార్టీ ఫామ్ అయింది గవర్నమెంట్, మా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాకే కదా మరి విడిపోయింది. వచ్చినాకే విడిపోయారు. మీరు చిన్నపిల్లలు కాబట్టి మీకు తెలియదు. అదే అంటే ఎందుకు బయటకు వచ్చారన్న విషయం మీకు పూర్తిగా తెలుసా? తెలియదు. ఏదో మొత్తానికి ఏదో గొడవలు వచ్చారు, దానిలో మేము ఇరుక్కోకూడదు కదా, మా జీవితాలు బలి చేసుకోకూడదు కదా, కాబట్టి మేము బలి అయిపోయాం మధ్యలో. తర్వాత నాదెండ్ల భాస్కర్ గారు బయటకు వచ్చిన తర్వాత నేను కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాను. కాంగ్రెస్లోకి రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ మరణించడం త్వరగా జరిగింది. రాజీవ్ గాంధీ గారి పిలుపునందుకు నేను కాంగ్రెస్లో జాయిన్ అయ్యాను తిరుపతిలో. నన్ను రాజశేఖర రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు చేర్పించారు. రాజశేఖర రెడ్డి గారు పీసీసీ ఉన్నారు, ఆయన చేర్పించలేదు, ఆయన ఒప్పుకున్నారు ఇక తప్పక, రాజీవ్ గాంధీ చెప్పాడు కాబట్టి. మీరు అప్పటి నుంచి ఇప్పుడు దాకా టీడీపీలో కొనసాగారు మేడం? కాంగ్రెస్లో ఉన్నాను కదా. అప్పుడు 85లో కాంగ్రెస్లో జాయిన్ అయ్యా. 83లో తెలుగుదేశం తరఫున గెలిచి అసెంబ్లీ రద్దు అయ్యాక 85లో కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత 89
ముందు తెలుగుదేశమా, ఓకే. అసెంబ్లీ రద్దు అయిపోయింది కదా అసెంబ్లీ. మీరు చిన్న వయసు మీకు, అంటే ఆ చరిత్ర మీకు చెప్తున్నాను ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ మీకు తర్వాత కావాలంటే కట్ చేసుకోండి, ఉంటారు అంటే ఉంచండి, చెప్తున్నా విషయం. చరిత్ర ఏంటంటే తెలుగుదేశం వచ్చింది 83, 85లో దిగిపోయారు. భాస్కర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, మేమంతా మంత్రులం అయిపోయాం. తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు వచ్చారు, మళ్ళీ తొందరగా వచ్చారు, మళ్ళీ ఒక సంవత్సరానికి అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఎలక్షన్లకు నేను నుంచోలేదు, కాంగ్రెస్లో జాయిన్ అయిపోయాను. కాంగ్రెస్ పార్టీ పనిచేశాను. ఎన్నేళ్ళు? 85, 86, 87, 89, అది 4 years అంతే. అప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మళ్ళీ పోటీ చేశాను 89లో. వినుకొండ నుంచి గెలిచాను. అప్పుడు సత్తనపల్లి నుంచి గెలిచాను 83లో. రెండోసారి వినుకొండ నుంచి గెలిచాను. అప్పుడు వినుకొండ నుంచి గెలిచాక నేను గవర్నమెంట్ చీఫ్ విప్ అయ్యాను, క్యాబినెట్ ర్యాంకు. 5 ఏళ్ళు ఉన్నాను. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి, జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, 3 దగ్గర ఉన్నాను. అంటే నేను ఎన్టీ రామారావు గారి దగ్గర ఎమ్మెల్యేగా ఉన్నా, నాదెల భాస్కర్ గారి దగ్గర ఎమ్మెల్యేగా ఉన్నా ముఖ్యమంత్రిగా, మళ్ళీ చెన్నారెడ్డి గారి దగ్గర, జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, అప్పటికి 5 ముఖ్యమంత్రి దగ్గర ముఖ్యమంత్రి స్థానంలో మీరు పనిచేశాను. ఈ 5 ముఖ్యమంత్రుల్లో మీకు ఎవరి యొక్క వర్క్ అంటే పనితనం ఎవరిది బాగా ఆకట్టుకుంది? ఎవరికి వారే గొప్పవాళ్ళండి నిజం చెప్పాలంటే. ఎందుకనంటే ఎన్టీ రామారావు గారు ఒక మహానటుడు. ఆయన కాకుండా ఆయన కొన్ని ఉన్నతమైన భావాలు అన్నీ ఉన్నాయి. ఆయన వదిలిపెట్టి రావడం పొరపాటుని ఇప్పుడు అనుకుంటాం. ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ముద్ర ఆయనకుంది. తర్వాత భాస్కర్ గారు కూడా తక్కువేం కాదు, మంచి వాక్చాతుర్యం ఉంది, చేయాలని ఇది ఉంది. కాకపోతే కొంచెం తొందరపడ్డారు. ఆ తొందరపాటులో ఆయన పదవి పోయింది, అనేక మంది జీవితాలు కూడా కొంచెం దెబ్బతిన్నాయి అనమాట. ఆయన తొందరపడకుండా ఉంటే బాగుండేది. మళ్ళీ తర్వాత ఆయనే ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాళ్ళు. ఆ తొందరపాటులో మేమంతా కూడా తొందరపడటం వల్ల కొంచెం దెబ్బతిన్నాం. అయితే అవునమాట, ఎన్ని జీవిత అనుభవాలే కదా. తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో 3 ముఖ్యమంత్రులు మారినా ఢిల్లీ వాళ్ళు మార్చేవాళ్ళు. అప్పుడు ఢిల్లీ వాళ్ళు ఇష్టం, వాళ్ళకి నచ్చకపోతే ముఖ్యమంత్రులు తీసేవాళ్ళు. చెన్నారెడ్డి గారు సమర్థుడు, జనార్దన్ రెడ్డి గారు సమర్థుడు, విజయభాస్కర్ రెడ్డి గారు సమర్థుడు, చాలా అభిమానం. వీళ్ళ 3 అందరూ నన్ను బాగా చూసేవాడు. వాళ్ళ 3 దగ్గర నేను పనిచేస్తాను. అంటే సమర్థవంతులైన వారికి ముఖ్యమంత్రి. తర్వాత చీఫ్ విప్గా పనిచేశానండి. తర్వాత 5 దగ్గర ఉన్నా, 3 దగ్గర. ఈ 3 కాంగ్రెస్ ముఖ్యమంత్రుల దగ్గర 5 ఏళ్ళు నేను వినుకొండ శాసనసభ్యురాలుగా కాన్స్టిట్యున్సీకి చేశాను. మంచి పేరు వచ్చింది, బెస్ట్ చీఫ్ విప్గా అవార్డులు వచ్చినాయి. నేను మంచిగానే ఉన్నాను, అందరూ బాగుండేవాళ్ళు, నన్ను చూసేవాడు. అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ అక్కడే పోటీ చేశా, అక్కడ ఓడిపోయాను. ఓకే మేడం, ఒక చిన్న విషయం. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మార్చారు అన్నారు కదా, వాళ్ళు ప్రతిభావంతులైన అందరికీ ఒక అవకాశం ఇచ్చారా, లేకపోతే మార్చాలని మార్చారా? మార్చేవాళ్ళు. అసమ్మతి ఉండేది, అందులో రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఎక్కువ ఉండేది. ఆయన తాను ముఖ్యమంత్రి అవ్వాలనుకునేవాళ్ళు, కానీ ఆయన కాకుండానే వీళ్ళు ఎవరో ఒకళ్ళు మారుతుండేవాళ్ళు. ఆయన కాలేదు. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి మారినా ప్రతిభావంతులనే ముఖ్యమంత్రి పెట్టారు, మళ్ళీ పెట్టారు. తర్వాత మళ్ళీ పోటీ చేశాను. విజయభాస్కర్ రెడ్డి గారు చివరి అప్పుడు ముఖ్యమంత్రి, నేను ఓడిపోయాను. ఇంకా ఓడిపోయిన తర్వాత అక్కడే కాంగ్రెస్లో ఉన్న మహిళా అధ్యక్షురాలు చేశారు రాష్ట్రానికి. ఇంకా తర్వాత కొన్నాళ్ళకి నాకు రాజశేఖర రెడ్డి గారు పీసీసీకి వచ్చారు, నేను మహిళా ప్రెసిడెంట్గా ఉన్నా. విభేదాలు వచ్చింది, దాంతో నేను బయటకు వచ్చేసి తెలుగుదేశంలో జాయిన్ అయ్యాను. అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అండి అప్పుడు 95లో. కాంగ్రెస్లో టోటల్గా ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? 95 ఏంటండి? కాంగ్రెస్లో టోటల్గా ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? దరిదాపుగా 10 ఏళ్ళు పనిచేశాను. ఓకే. దాని తర్వాత టీడీపీలోకి జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నేటి వరకు అవునండి, 25 ఏళ్ళ పైన. ఇప్పటి నుంచి కూడా అప్పటి నుంచి నేను ఒక మహిళా అధ్యక్షురాలుగా చేశా. అక్కడ కాంగ్రెస్లో మహిళా అధ్యక్షురాలుగా చేశా, తెలుగుదేశంలో మహిళా అధ్యక్షురాలుగా చేశా, అక్కడ చీఫ్ విప్గా చేశా కాంగ్రెస్లో, ఇక్కడ తెలుగుదేశంలో చీఫ్ విప్గా చేశా. తర్వాత ఎమ్మెల్సీని అయ్యాను ఇక్కడ, మళ్ళీ ఇక్కడ తెలుగుదేశంలో. అది 5-6 ఏళ్ళు ఎమ్మెల్సీ. తర్వాత మళ్ళీ మహిళా కమిషన్ చైర్పర్సన్ అయ్యాను.
మళ్ళీ అది చేశాను ఒక 4 ఏళ్ళు. ఓకే. అదే చివరిలో గవర్నమెంట్ పోయాక రిజైన్ చేశాను. ఎమ్మెల్యేగా అసంతృప్తిగానే మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అన్ని పనులు చేయలేకపోయాను, కానీ చాలా చేశాను కొంత సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ, కానీ సంతృప్తి లేకుండా దిగిపోయాను. ఓకే. వినుకొండగా చాలా చేశాను, అది కొంత సంతృప్తిని ఇచ్చింది, వాళ్ళు కూడా ఇప్పటికీ బాగుంటారు నేనంటే. ఓకే. అయితే వినుకొండలో ఓడిపోయాను, అది అసంతృప్తి ఉండిపోయింది, అక్కడే ఓడిపోయాను మళ్ళీ. ఓకే. అంత చేసినా కూడా రాజకీయాలు కొంత ఉండటం వల్ల. అదేలేమ్మా. తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీగా చేశాను. ఎమ్మెల్సీగా చేయటం అంటే ఇక కౌన్సిల్లో ఉండటము, ప్రజల తరఫున మాట్లాడటం, అంతగా చాలామంది ఎమ్మెల్సీలో నేను ఒకదాన్ని అన్నట్టు అంతే కదా. కానీ ఎప్పుడైతే మహిళా కమిషన్ చైర్మన్ చేశానో అది చాలా సంతృప్తి ఇచ్చిందండి. చాలామందికి హెల్ప్ చేశాను, కష్టకాలంలో వెళ్ళి మహిళలు చాలామందిని ఆదుకున్నాను. వాళ్ళ తరఫున సెమినార్లు పెట్టడం కానీ, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా పరిగెట్టడం కానీ నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. నాకు నేను సంతృప్తి ఇచ్చిందనే కన్నా అన్ని పార్టీల వాళ్ళు రాజ్కుమారి బాగా చేసిందని ఒక అభిప్రాయాన్ని వెలబుచ్చినప్పుడు, ఇప్పటికి కూడా మహిళా కమిషన్ అంటే రాజ్కుమార్ లాగా ఉండాలి అన్నప్పుడు, అన్నిటికన్నా మించి ఒక పెద్ద సభలో చాలామంది మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ అంటే శేషన్ గారు చేశారు, మహిళా కమిషన్ అంటే నన్నప్రేమ్ చేసింది అనేది నాకు ఒక బిరుదు లాంటిది వాళ్ళందరూ మాట్లాడినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది, చాలా సంతృప్తి అనిపించింది. ఓకే మేడం. మహిళా చైర్మన్గా మీకు బాగా చాలా సంతృప్తిగా ఉన్నారు. అందులో మీరు ఎదుర్కొన్నటువంటి ఒక కఠినమైన పరీక్ష, ఫేస్ చేసిన కఠినమైన పరీక్ష అంటే గవర్నమెంట్ పోయింది, కాన్స్టిట్యూషనల్ బాడీ అది, నేను కొనసాగొచ్చు ఇంకా, ఏ గవర్నమెంట్ అయినా ఉండొచ్చు. అప్పుడు రిజైన్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఒత్తిడి చేశారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. వాళ్ళ పెద్దలు వాళ్ళంతా కూడా బెదిరించినట్టుగా మాట్లాడటాలు, అందరినీ బ్లాక్మెయిల్ చేయడానికి ఉంది. కానీ నేను చాలా ధైర్యవంతురాలని, కానీ మా ఇంట్లో వాళ్ళు వీళ్ళంతా కూడా ఎందుకు వాళ్ళతో కూడా మనం ఎందుకు చేయాలి, ఈ గవర్నమెంట్లో సరిగా చేయనీరు, ప్రోత్సాహం ఉండదు అని చెప్పటం వల్ల కొంత బాధపడ్డాను. అయినా తప్పక చేశాను. మీకు బాగా సంతోషం అంటే పనిలో బాగా చేశానే మంచి పేరు వచ్చిన సంతోషం ఇప్పటికి ఉంది. కానీ అప్పుడు చూసిన కష్టాలు, ఆడవాళ్ళకి అనేక మంది కష్టాలు చూశాను కాబట్టి అవన్నీ తలుచుకుంటే బాధగా ఉంటుంది. కొంతమంది కష్టాలు తీర్చాను కాబట్టి ఒక్కొక్కళ్ళకి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు కూడా చంద్రబాబు గారితో డబ్బులు ఇప్పించాను ఇబ్బందులు పడే వాళ్ళకి. మరి కొంతమంది బిడ్డలను పోగొట్టుకున్నారు, కొంతమంది మాన ప్రాణాలు పోగొట్టుకున్నారు, కొంతమందికి నరకం చూశారు, కొంతమంది బిడ్డలు అపహరింపబడ్డారు, కొంతమంది బిడ్డల్ని అంగన్వాడీలో చేర్చాల్సిన పరిస్థితి వచ్చేది, కొంతమంది పసిబిడ్డలు తల్లిదండ్రులు లేకుండా కాలువలో ఎక్కడ పడితే ఎక్కడ హాస్పిటల్స్లో వదిలిపోయిన పరిస్థితులు చూశాను, మానభంగాలు చూశాను. అన్నిటికీ మించి అనే ఒక తండ్రి తల్లి భార్యను చంపటము, బిడ్డలను చంపటము, అటువంటిప్పుడు ఆ మిగిలిన ఒక బిడ్డని తీసుకొచ్చి చంద్రబాబు గారి దగ్గర తీసుకొచ్చి ఒక 20 లక్షల డబ్బులు ఇప్పించి అమ్మాయి పెళ్లి కావడానికి, అమ్మాయి చదువుకోవడానికి సహకరించిన సందర్భాలు. అట్లాగే మరో అమ్మాయిని అనేక మంది గొడవ చేస్తే ఆ అమ్మాయిని రక్షించి, అట్లాగా అనేక మంది పిల్లల జీవితాలు, అనేక మంది పెద్దవాళ్ళు అమ్మో చాలా చాలా ఉన్నాయండి. అన్నిటికన్నా కూడా నాకు అనంతపురంలో జరిగిన ఒక అమ్మాయి తండ్రి వ్యసనాలకు బానిసై చెల్లెళ్ళని అమ్మని చంపి తను కూడా చంపబోతుంటే వెళ్ళి అమ్మాయిని రక్షించి బాబు గారి దగ్గర తీసుకొచ్చింది ఒకటి. అట్లాగే ప్రకాశం జిల్లాలో ఒక అమ్మాయిని పట్టపగలు కుర్రాళ్ళు పొలాల్లోకి లాక్కెళ్ళి పట్టలు లాగేస్తూ ఉంటే వెళ్ళి రక్షించిన సందర్భం ఒకటి. అట్లాగే ఒక అమ్మాయిని చిన్నపిల్లని పాకిస్తాన్ బోర్డర్కి తీసుకెళ్ళిపోయాడు, ఒక మిలిటరీ ఉద్యోగం చేసేవాడు. అప్పుడు పాకిస్తాన్ బోర్డర్ నుంచి సాంబా పోలీస్ స్టేషన్ దగ్గర కాశ్మీర్ దగ్గర అక్కడ నుంచి తీసుకొచ్చి కాశ్మీర్ దాటి అక్కడ నుంచి తీసుకొచ్చి ఆ అమ్మాయికి కొంత డబ్బులు ఇప్పించి చదివించడం దగ్గర నుంచి చాలా చాలా మంది అమ్మాయిల్ని మనం చాలా పనిచేస్తామండి. ఓకే మేడం. తర్వాత టీడీపీ ఓడిపోయింది, వైఎస్ఆర్సీపీ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ రేపు 2024లో ఎన్నికలు వస్తున్నాయి కదా, మార్చి నెలలో ఏప్రిల్ ఉండే ఎన్నికలు. దాంట్లో మీరు పోటీ చేసే అవకాశం ఉందా, లేకపోతే టీడీపీ సభ్యురాలుగా ఉండి టీడీపీకి మాత్రమే పనిచేసి అలా ముందుకు సాగుతారా? నేను ఎన్నికల్లో 94 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వినుకొండ నుంచి ఓడిపోవడం జరిగిందండి. 83 సత్తెనపల్లిలో గెలిచినప్పుడు, తర్వాత 89లో వినుకొండలో గెలిచినప్పుడు ఎంత సంతోషపడ్డానో, 94లో వినుకొండలో ఓడిపోయినప్పుడు అంత బాధపడ్డాను.
ఎంతో శ్రమ చేసి ఆ అడవుల్లోకి వెళ్ళి తిరిగి ట్రైబల్ ఏరియాలో బాగా వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో చూసి ప్రజల తరఫున పోరాటం చేసి అసెంబ్లీలో మాట్లాడి ఫండ్స్ తీసుకెళ్ళి ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా వినుకుండా తీసుకెళ్ళారు ఆ రోజుల్లో. చెన్నారెడ్డి గారిని, జనార్దన్ రెడ్డి గారిని, విజయభాస్కర్ రెడ్డి గారిని అనేక కార్యక్రమాలు చేసి తాగడానికి నీళ్ళు లేకపోతే ఇచ్చి 100 గ్రామాలకు నీళ్ళు ఇచ్చి 100 గ్రామాలకి కరెంట్ ఇచ్చి అంతా చేస్తే అక్కడ ఓడిపోవడం జరిగిందండి. అది కొంత అసంతృప్తినిచ్చింది. తర్వాత సంతృప్తినిచ్చింది ఏంటి అంటే నా పట్ల ఇప్పటికీ ఆ కాన్స్టిట్యున్సీలో నన్ను తలుచుకోవడం. మీరు అన్నారు పోటీ చేయాలనుకుంటున్నారని. ఎప్పుడైతే నేను ఓడిపోయానో ఆ తర్వాత మళ్ళీ పోటీ చేయాలనుకోలేదు. ఎందుకంటే ఓడిపోయాను కాబట్టి నైతికంగానే కాదు, డబ్బు రాజకీయాలు అనేది ఇక మొదలైంది, స్టార్ట్ అయింది ఒక 25 ఏళ్ళ నుంచి. ఆ డబ్బు రాజకీయాలు ఎప్పుడైతే మొదలైందో ఆ డబ్బు నా దగ్గర లేదు. నా పిల్లలు చెప్పారు, అమ్మ రాజకీయంగా నువ్వు రూపాయి సంపాదించి మాకు ఇవ్వద్దు, కానీ నీ రాజకీయం కోసం మేము కష్టపడి సంపాదించి మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము అని కూడా. అంటే పిల్లలు అబ్బాయి కానీ ఎవరైనా కానీ కరెక్టే కదా, వాళ్ళు కష్టపడి అది ఏదో దేశంలో ఉండి తల్లిదండ్రులు దూరంగా ఉండి వాళ్ళు ఏదో చదువుకుని మేము ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా బిజినెస్లు పెట్టి సంపాదించకపోయినా వాళ్ళకి వచ్చినప్పుడు ఉండటానికి ఇల్లు బాకిలు తప్ప ఏదో కొంత పొలాలు తప్ప వాళ్ళకేమి వరగబెట్టింది ఏం లేదు. అట్లాగే వాళ్ళు కూడా మాకు అత్యవసరం అయినప్పుడు, మాకు వైద్యం కావాలన్నప్పుడు, లేకపోతే మాకు ఏదైనా కావాలన్నప్పుడు హెల్ప్ చేస్తారు. కానీ రాజకీయాల్లో నేను ఉంచుంటాను, కోర్టులు తీసుకొచ్చి ఇక్కడ గుమ్మరించండి అనే పరిస్థితిలో నేను లేను. మొట్టమొదటి చేత ఆదర్శంగా పెట్టుకున్నా, బిడ్డల్ని హింస పెట్టకూడదు, వాళ్ళకి మానసికంగా కానీ నేను డబ్బు ఇచ్చి ఇవ్వడే నేను ఎలక్షన్లో ఉంచుంటాను అనకూడదు. అట్లాగే పార్టీల మీద ఒత్తిడి తేకూడదు, బ్లాక్మెయిల్ చేయకూడదు. సీఎల్లో మీరు మళ్ళీ ఉన్నారా లేకపోతే విరమించుకుంటున్నారా, ఎలక్షన్లో పోటీ చేయాలని ఆసక్తి ఉందా అన్నారు. నేను రాజకీయాల్లో ఉన్నా, ఇంకా విరమణ చేయలే. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాళ్ళు విరమణ చేయటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అదేంటంటే ఏమంటారు, శ్మశానానికి వెళ్ళేటప్పుడు కూడా ఏదైనా సీట్ ఇస్తానంటే లేచి వస్తారని సరదాగా అనొచ్చు. అంటే అంత రాజకీయాలు అంత మానేయటం అంత తేలిక కాదు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు. నేను విరమణ చేయలేదు. కరోనా వచ్చిన తర్వాత హెల్త్ బాగుండక కొంత వెనకడుగు వేశాను. రెండోది సీట్ ఇవ్వమని కానీ నేను పోటీ చేస్తాను కానీ అనదలుచుకోలేదు. సీట్ ఇచ్చినా కానీ పోటీ చేసే పరిస్థితిలో లేను. దానికి కారణం డబ్బు రాజకీయాలైంది. ఎంత పెట్టుకుంటారు ఎలక్షన్ కానీ అంటే కొన్ని పార్టీల్లో అయితే సీట్ ఇవ్వడానికి డబ్బు, గెలవడానికి డబ్బు. కొన్ని పార్టీల్లో అయితే గెలవడానికి డబ్బు కావాలి, ఆ డబ్బు కూడా కోట్లలో కావాలి. ఇలాగా ఉంటుంది వ్యవహారం అంతా కూడా. కాబట్టి అప్పుడు ఈ ఫ్లెక్సీలు గొడవ లేదు, తర్వాత ఈ కొట్టుకోవడాలు లేవు, తర్వాత ఈ మర్డర్లు దాడులు చేసుకోవడాలు లేదు. ఎవరి పార్టీలు వాళ్ళు చేసుకునేవాళ్ళు అండి. నేను చెప్తున్నా అట్లా లేదు పరిస్థితి. అందుకని నేను అసలు స్వచ్ఛందంగా పోటీ చేయడం విరమించానే కానీ రాజకీయాన్ని విరమించలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, పోటీ చేయడానికి మాత్రమే నేను విరమించుకున్నా, అంతేగాని రాజకీయాన్ని విరమించాలి. నా చేతనైన సాయం చేయాలి, మాట్లాడాలి, 10 మందికి సహకరించాలి, చంద్రబాబు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలన్నది నా అభిలాష. అది మాత్రం ఉందండి. ఈ ఎందుకు చేయట్లేదు, డబ్బు రాజకీయం అయిపోయింది. మరి డబ్బు అంటే ఎంత డబ్బు అని చెప్పడానికి వీల్లేనంత డబ్బు అన్నమాట. ఇంకా అది ఎట్లానండి, ఎవరు మంచి చేస్తారు, ఎవరు గెలిపిస్తారు, ఎవరు మన కాన్ఫరెన్స్కి ఉపయోగపడతారు, ఎవరైతే అభివృద్ధి చేయగలరు, ఎవరైతే మన మాట వినగలరు, ఎవరైతే అందుబాటులో ఉంటారు అని చెప్పాను అన్నమాట. ఓకే మేడం, ఇప్పుడు టీడీపీ సభ్యురాలుగా కొనసాగాలి, టీడీపీ కోసం మీరు తప్పకుండా ప్రజెంట్ మీటింగ్కి అటెండ్ అవ్వడం అలాంటి ఇప్పుడు కూడా చేస్తారు. రాష్ట్ర కమిటీ మీటింగ్ జరిగినప్పుడు ప్రత్యేక ఆహ్వానితులుగా పిలుస్తున్నారు. తర్వాత సీనియర్ నాయకులు మీటింగ్ జరిగినప్పుడు పిలుస్తున్నారు. తర్వాత అన్ని ఫంక్షన్లు పిలుస్తున్నారు. చంద్రబాబు గారి సభలు కానీ, లోకేష్ బాబు సభలు కానీ, భువనేశ్వర్ గారి సభలు కానీ పిలుస్తుంటారు. నాకు వెళ్తారు. ఇవాళ కూడా నాకు పిలుపు ఉంది, పాసులు ఉన్నాయి, వెళ్ళాలి, తాడేపల్లి గూడెం వెళ్ళాలి. కానీ హెల్త్ సహకరించక మళ్ళీ వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతామేమో అని చెప్పిన దాంతో అంతమంది జనంలోకి వెళ్ళి విదట్లాగా గబగబా నడవలేను. నాకు గన్మెన్లు కూడా లేరు. ఈ ప్రభుత్వం గన్మెన్లు తీసేసింది నాకు. మరి ఎందుకు తీసేది నాకు అర్థం కాదు. సీనియర్లకు ఉండాలి. ఇవాళ వరకు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అసలు నేను క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చినాక అసెంబ్లీ కౌన్సిల్కి వెళ్ళాక 11 లేకపోయినా ఒక ఎక్స్ఎమ్మెల్యేగా, ఒక ఎక్స్ మినిస్టర్గా, ఒక ఎక్స్ ఎమ్మెల్సీగా, ఒక ఎక్స్ మహిళా కమిషన్ చైర్మన్గా ఎన్నో కేసులు డీల్ చేశాను. అటువంటిప్పుడు నాకు ఇవ్వాలి. ఈ గవర్నమెంట్ రాగానే నా గన్మెన్లు తొలగించేసింది. 2+2 ఉండేవాళ్ళు. ఇప్పుడు గన్మెన్ లేకుండా ఎవరైనా సహాయకులను తీసుకుని
ఆ జనంలో పడి గబగబా వచ్చి అందుకోసమని కొంచెం వెనకాడి అనేవాళ్ళ. మళ్ళీ ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ మీటింగ్ పెట్టి వెళ్తాను రేపు మీటింగ్లు పెట్టిన. ఇప్పుడు కొత్తగా చాలామంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కొత్తగా వస్తున్నారు కదా, వాళ్ళు న్యూగా జాయిన్ అయినప్పుడు మీలాంటి సీనియర్లని దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటాం, కొంచెం మెలకువలు నేర్చుకుంటాం, ఇలాంటి సజెషన్లు ఏమన్నా అడిగారు? తప్పకుండా అండి. నన్ను చాలామంది ఫోన్ చేస్తుంటారు, అక్క నీ ఆశీర్వచనం కావాలంటారు, అక్క నన్ను వంగి దండం పెడతారు, నన్ను ఎంతో అభిమానిస్తారు చాలామంది. ఇప్పుడు నేను గర్వపడ్డ విషయం ఏంటంటే మొన్న మనోహర్ గారు మా ఇంటికి వచ్చారు, వచ్చి మీ ఆశీర్వచనం కావాలమ్మా అన్నారు. చెప్తున్నాను, నాకు ఇప్పటికి కూడా భాస్కర్ రెడ్డి గౌరవం ఉండింది, మనోహర్ అంటే కూడా చాలా గౌరవం ఉండేది. ఇంటికి వచ్చి మర్యాదగా చెప్తున్నాను. అలాగే చంద్రశేఖర్ గారు మొన్న మన ఇంటికి వచ్చారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మీ ఆశీర్వచనం కావాలమ్మా అని. తప్పకుండా అయ్యా అని చెప్పాను. సపోర్ట్, మా సపోర్ట్ ఎప్పుడైనా ఉంటుంది, ఎవరు వచ్చినా ఉంటుంది, ఎవరు వచ్చినా మా సపోర్ట్ ఉంటుంది. సంబంధం లేదు. మా పార్టీ అంటే మా పార్టీయే కదా, మా ఏమంటారు మిత్రపక్షం జనసేన. పెమ్మసాని గారు మా పడలే, పక్క పార్టీ వాళ్ళు వచ్చి మీకు ఆశీర్వాదం అడిగితే ఎలా రియాక్ట్ అవుతారు? ఏమండి ఎట్లా అంటే నేనేం చెప్తాను, కూడా పాపం ఎలక్షన్ అప్పుడు ఎవరైనా మర్యాదకు తెలిసిన వాడు ఎవరైనా ఏ పార్టీ అయినా ప్రతి ఇంటికి వచ్చి ఓటు ఆడడం మర్యాద, కలిసిపోవటం మర్యాద లేనా నేనేం చేయలేను. అట్లా మర్యాద తప్పకుండా వచ్చి అడిగితే కనుక ఏమంటాను, మంచిదయ్యా అని చెప్పంటాం అంతవరకే. కానీ ఓటు మాత్రం మీకు ఏం కా బాబు, నీకు తెలుసు కదా నేను తెలుగుదేశంలో ఉన్నాను కదా అని చెప్తాను. వేరే పార్టీ వాళ్ళు నేను ఓట్ల గురించి అడగట్లేదు మేడం, పక్క పార్టీలో ఉండి మీ యొక్క పనితనాన్ని గుర్తించి మీకు ఆశీర్వాదం కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారా? అట్లా రాలేదు, ఆ పరిస్థితి రాలేదు. మామూలుగా వచ్చి అడుగుతారు ఓట్లప్పుడు, ఊళ్ళో కాబట్టి వస్తారు, నవ్వేసి మేము పార్టీ కాదు కదయ్యా మంచిది అంటాం. మా వాళ్ళు వస్తే మరి తప్పకుండా గెలుస్తాం, ఆశీర్వదిస్తాం, పని చేస్తాం, ఓటేసి చూస్తాం, అంతే కదా, అబద్ధం వాళ్ళేం కదా. ఇప్పుడు మేడం తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థిగా మన మనోహర్ గారు నిల్చున్నారు, ఓకే, ఎంపీగా చంద్రశేఖర్ గారు నిల్చున్నారు. వాళ్ళ యొక్క పనితీరు ఎలా ఉండబోతుంది? మనోహర్ గారు చాలా మంచి వ్యక్తి అయ్యా. ఎందుకు అభిమానిస్తున్నామంటే మిత్రపక్షంలో ఆయన సీట్ వస్తాను అందరికీ తెలుసు, వస్తుంది కాబట్టి మేము కూడా వస్తుందని అనుకున్నాం, వచ్చింది, ఆయనకే అనౌన్స్ చేశారు. తర్వాత అందరిని గౌరవించే మనస్తత్వం. తర్వాత మన ఇంటికి పాపం 2 సార్లు వచ్చారు, ఇట్లా పోటీ చేయాలనుకుంటున్నాను వచ్చారు, తన పేరు కన్ఫర్మ్ నాకు వచ్చారు, ఆశీర్వచనం కావాలని ఆశీర్వదించి పంపించాము. అట్లా పెమ్మసాని గారు కూడా. ఇంకోటి ఏంటంటే మనోహర్ గారు ఒక స్పీకర్గా చాలా మంచి పేరు ఉండింది, ఎమ్మెల్యేగా కూడా ఈ కాన్ఫరెన్స్ చాలా చేశాడు ఆయన. తర్వాత ఒక స్పీకర్గా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, మంచి పేరు ఉండింది. అందరినీ కలుపుకుపోతారు, కోపం తక్కువ, పైన ఒకటి లోపల ఒకటి ఉండదు, తొందరపడి కూడా మాట్లాడారు. ఆయన గౌరవంగా ఏది పెట్టినా కూడా పిలుస్తారు. మన మిస్సెస్ కానీ మా ఆయన కానీ చాలా గౌరవంగా ఉంటారు. అందుకని చెప్పి నేను అభినందించాము, శుభాకాంక్షలు చెప్పామైంది. అలాగే పెమ్మసాని గారు కూడా అమెరికాలో ఉన్నప్పటికీ మరి ఇక్కడికి వచ్చి నాకు ఇవాళ ఏ పదవి లేకపోయినా మీ ఆశీర్వచనం కావాలమ్మా అన్నారు, వచ్చారు, ఆశీర్వదించారు, సన్మానం చేశాను, శుభాకాంక్షలు చెప్పాను, పంపించాను. ఖచ్చితంగా ఆయనకు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే మేడం, ఒక చిన్న సజెషన్ అడుగుతాను మేడం స్టూడెంట్స్ కోసం. ఇప్పుడు స్టూడెంట్ అంటే నాకు గౌరవం మేడం, అలాంటిది మాది స్టూడెంట్ తెలుగు టీవీ, స్టూడెంట్ తెలుగు టీవీ. మా ఛానల్కి స్టూడెంట్స్ కోసం మీరు ఇచ్చే ఒక అద్భుతమైన సందేశం చెప్పండి. స్టూడెంట్స్ అంటే మాకు అవినాభావ సంబంధం. ఎట్లా అంటే మా హస్బెండ్ ఒక స్టూడెంట్గా బిఎస్ఆర్ కాలేజీలో చదువుకున్నారు, ఒక లెక్చరర్గా అక్కడ పనిచేశారు, ప్రిన్సిపల్గా అక్కడ రిటైర్ అయ్యారు. మా పిల్లలంతా అక్కడ చదివారు. అనేక మంది, వందల మంది పిల్లలు మా ఇంటికి వచ్చి స్టూడెంట్స్ అనేక మంది పిల్లలు చదువుకుని వెళ్ళారు. స్టూడెంట్స్ మాకు అనుబంధం ఉండింది, ఇది వందల వేల మంది తన దగ్గర ట్యూషన్ చదివారు. ట్యూషన్ బ్యాన్ చేశాక కాలేజీలో చదివిన వాళ్ళు ఇప్పటికి కూడా మాస్టారు మీరు అని చెప్పని ఆయన కనిపించిన కమ్ముకుని కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వదించమంటాం, బాగున్నారని పలకటం చేస్తారు. కాబట్టి ఈ స్టూడెంట్స్ అనగానే చాలా మంచి అభిప్రాయం ఉండమ్మా. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి. ముందు చదువు ముఖ్యం. చదువు అంటే ఒక పలహారం లాంటిది. రాజకీయాలు కానీ లేకపోతే ఏరే యాక్టివిటీ కానీ ఇంకేదైనా ఆటలు కానీ ఒక పలహారం లాంటిది. చదువు అంటే ఆహారం లాంటిది, చదువు ఆహారం లాంటిది, ప్రతిమని పలహారం లాంటిది. కాబట్టి చదువుతో పాటు యాక్టివిటీ ఉండాలి. రాజకీయాలు ఉండొచ్చు కానీ రాజకీయ చట్టంలో ఇరుక్కుపోవద్దు. ఇప్పుడే ముందు చదువుకోవాలి బాగా, తర్వాత జాబ్, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు జాబ్ చేసుకోవాలి. కులం పిచ్చి ఉండకూడదు, పార్టీ పిచ్చి ఉండకూడదు, మత పిచ్చి ఉండకూడదు, చదువు పిచ్చి ఉండొచ్చు.
చదువుకుని ప్రయోజకులు కావాలని వాళ్ళకి సందేశం ఇస్తున్నాను. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ద్వారా మీ అందరికీ ప్రతి ఒక్కళ్ళు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. నేటి జనరేషన్లో స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ రేపు రాజకీయాల్లోకి రావాలంటే వాళ్ళని ఎవరిని ఉదాహరణగా తీసుకోమని చెప్తారు? స్టూడెంట్ రాజకీయాల్లో ఉండి పైకి వచ్చిన వాళ్ళలో వెంకయ్యనాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు, అనేక మంది ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అండి. వాళ్ళందరినీ ఉదాహరణగా తీసుకోవచ్చండి. చాలా గొప్ప మనుషులు కదా. తర్వాత మంచి వ్యక్తులు చాలామంది ఉన్నారు. జైపాల్ రెడ్డి గారు, వెంకయ్యనాయుడు గారు వాళ్ళంతా నాతో పాటు ఎమ్మెల్యేలు చేశారు. చాలా బాగా వాళ్ళు మంచి పేరున్నవాళ్ళు. వాళ్ళు విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో బాగా పైకి రాణించేవాడు. మీరు చూసిన ముఖ్యమంత్రుల్లో కష్టాలు ఎదుర్కొన్న ముఖ్యమంత్రి ఎవరు? నిజాయితీలో మొదటి మార్కు విజయభాస్కర్ రెడ్డి గారండి. తర్వాత నిబద్ధత, క్రమశిక్షణ, ఏమంటారు, ఒక శక్తివంతమైనటువంటి మొండిదల పట్టుదల ఎన్టీ రామారావు గారు. రాజకీయ దక్షత, రాజకీయ అవగాహన, తర్వాత మేధస్సు కలిగిన వ్యక్తి చెన్నారెడ్డి గారు. తర్వాత అందరితో చనువుగా ఉండటం, ఆఫీసర్తో పని చేయించడం, అడిగిన పని వెంటనే శాంక్షన్ చేయడం, కాన్స్టెన్సీని డెవలప్ చేసిన వ్యక్తి ఎన్ జనార్దన్ రెడ్డి గారు. నేను అందరిలో చూశాను. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు కూడా తన వరకు తాను కొన్ని పనుల్లో కొన్ని పొరపాట్లు ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఆయన కూడా కొన్ని కార్యక్రమాలు చేశారు. మెచ్చుకోక తప్పదు. ఇప్పుడు పరిస్థితి అన్నిటికీ భిన్నంగా ఉంది కాబట్టి ఇది మాత్రం ఎవరు కూడా సహకరించలేని పరిస్థితి అనమాట. ఏది కోల్చటాలు, తీసివేయటాలు, తొక్కేయడాలు, కేసులు పెట్టాలు, కక్ష సాధింపు చర్యలు మాత్రం ఈ గవర్నమెంట్లో చూస్తున్నాను నా అనుభవంలో. దామోదరం సంజయ్ గారు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. పివి నరసింహారావు మంచి పేరు తెచ్చుకున్నారు. జలగం వెంకటరావు గారు మంచి పేరు తెచ్చుకున్నారు. చెన్నారెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి చేసి ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. జనార్దన్ రెడ్డి గారు మంచి పేరు తెచ్చుకున్నారు. విజయభాస్కర్ రెడ్డి గారు మంచి పేరు తెచ్చుకున్నారు. నేను చూసిన వాళ్ళని. రోసే గారు మంచి పేరు తెచ్చుకున్నారు. పాప ఆయనకేమీ కొలపించి లేదు, ఏమీ లేకుండా ఆయన గవర్నర్ కాగలిగారు. ఆయన కూడా ముఖ్యమంత్రిగా తన మంచి పేరే తెచ్చుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కొద్ది కాలం చేశారు, ఇంకా పర్వాలేదు, ఆయనకి ఏమీ విమర్శ లేదు, పొగడతా లేదు, అదో రకం. కాబట్టి ఎవరు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసిన ఎవరు చేసినా ఈ ముఖ్యమంత్రి ఏంటి ఇంతలా చేస్తున్నాడు అనే విమర్శ మాత్రం ఎవరు జరగలేదు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి తప్ప. అంతే. అలాగా మాత్రం ఎవరు ఉండదని కోరుకున్నాను. ఈ ముఖ్యమంత్రి లాగా చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. ఈ ముఖ్యమంత్రి లాగా నేను ఇచ్చేది ఏంటంటే ఈ ముఖ్యమంత్రి లాగా కక్ష సాధింపు చర్యవద్దు. ఏ ముఖ్యమంత్రి కూడా కక్ష సాధింపు చర్య లేదు. నేను అనుభవంతో చెప్తున్నాను. నేను చూశాను అనేక మంది ముఖ్యమంత్రులు. రాజశేఖర రెడ్డి గారు కూడా మన చంద్రబాబు గారు వచ్చినప్పుడు కాంగ్రెస్ వాడు అంతకుముందు ఏం చేశారు అవన్నీ ఆయన పూర్తి చేశారు. అదో పొద్దున లేదే. ఇంకా వాళ్ళ పేర్లతోటి ఎన్ని చేశారని చంద్రబాబు గారు. సంజయ్ రెడ్డి గారి నేషనల్ పార్క్, సంజయ్ గారి నేషనల్ పార్క్, కృష్ణకాంత నేషనల్ పార్క్, బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్, విజయభాస్కర్ రెడ్డి బొటాల్కిన్ గార్డెన్. చంద్రబాబు గారు చేసిన పెట్టిన పేర్లు అండి. ఎందుకంటే వాళ్ళు పెట్టినవన్నీ కూడా పడగొట్టకుండా చూడాలన్నట్టు అన్ని ఉంచారు. ఆయన రాష్ట్రానికి ఉపయోగపడాలి, లేదు కదా, అవి చేశారు. అట్లాగే చంద్రబాబు గారు ఏదైతే మొదలుపెట్టారో ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేశారు. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చేశారా లేదా? చేశారు. ఇది చంద్రబాబుకి వచ్చు పేరు అనుకోలేదు కదా, ఆ పేర్లు తీసేయాలనుకోలేదు కదా. అది పెట్టి అంబేద్కర్ యూనివర్సిటీని ఎన్టీ రామారావు పెట్టారు, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీని ఎన్టీ రామారావు పెట్టారు, మహిళా విశ్వవిద్యాలయం ఎన్టీ రామారావు పెట్టారు. వాటిని ఎవరు తీసేయలేదు. ఇవాళ కాదే ఎన్టీఆర్ ఆరోగ్య ఏమంటారు దాన్ని హెల్త్ యూనివర్సిటీని రాజశేఖర్ గారి పేరు మాత్రం ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు, తప్పు కదా. ఇవాళ విశాఖపట్నంలో ఋషికొండలను తొలగించి వేల కోట్లు అక్కడ తగలబెట్టడం ఏంటండి. ఇక్కడ రాజధాని తయారవుతా ఉండి ఇది పాడుపెట్టి అక్కడ మీరు రాజధాని కడతామని చెప్పి 5 ఏళ్ళ నుంచి కట్టకుండా కేవలం ఒక బిల్డింగ్ మాత్రమే బ్రహ్మాండంగా కట్టి దాంట్లో తన ఉంటాన్ని ప్రయాణమే వెళ్ళటం ఏంటండి. ఇవన్నీ ఎవరూ సహించరు. కాబట్టి ఇటువంటి వద్దని అనుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఇప్పటి వరకు, మళ్ళీ ఇతను వద్దు అనుకున్న ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ ముఖ్యమంత్రి మాకు వద్దు, ఇక వద్దు, ఇట్లాంటి ముఖ్యమంత్రులు వద్దు అనుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు అంటే ఇది. అటువంటి ముఖ్యమంత్రులు కావాలి అనుకునేవాళ్ళు తతిమా వాళ్ళు అందరూ కూడా ఎవరు లేరు, వద్దు అనుకునేవాళ్ళు. అంతే కదా.
మీరు ఓపుకున్నంత కాలం మీ ప్రాణం ఉన్నంత కాలం టీడీపీకి సేవ చేయాలని నిర్ణయించుకున్నారు మేడం. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా థ్యాంక్స్ మేడం. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా స్టూడెంట్ టీవీకి కేటాయించినందుకు మళ్ళీ మంచి మంచి విజయాలు సాధించాలని మీరు భవిష్యత్తులో ఒక పోటీ చేయలేకపోయినా ఒక పార్టీ కార్యకర్తగా ఒక కుటుంబంలో క్రియాశీలక పోషించినట్టుగా మీరు కూడా ఒక పార్టీలో పాల్గొని ఒక పెద్దగా ఉండాలని మేము ఆశ. థ్యాంక్స్. మీ యొక్క సహకారానికి ఇంత తక్కువ టైంలో వచ్చి మా ఇంటికి వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసి అనేక విషయాలు చెప్పేదానికి మనసిప్పి మాట్లాడుకునేదానికి సహకరించిన మీ సిబ్బందికి మీకు కూడా మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు. మంచి పేరు తెచ్చుకోవాలని మీ ఛానల్, ఈ స్టూడెంట్ ఛానల్ మంచిగా ఉండాలని ఇంకా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను.